निरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पदान सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। करोति वाचनं पंगुं लगायते गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्।
పవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी माता जी दंडवत प्रणाम. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी. कुछ Sure. लेटे पैन प्रभु जी. Sure. All right. So where are we? So రెండో అధ్యాయము 46వ శ్లోకం దాకా చూసుకున్నాం. వ్యవసాయాత్మక బుద్ధి వేద కర్మకాండ. అంటే వేదాలలో కర్మకాండ గురించి ఏముందో కూడా మనం చూసాం. లెట్స్ గెట్ బ్యాక్ టు శ్లోకాస్. వేదములు ప్రధానముగా త్రైగుణ్య విశేషాయ, వేదములు ప్రధానముగా త్రిగుణములను సంబంధించిన విషయాలను గూర్చి చర్చించిన. ఓ అర్జున, నీవి త్రిగుణములకు అతీతుడు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుంచి మరియు యోగక్షేమములన్నిటి చింతల నుంచి విడిపడిన వాడివై ఆత్మనిష్ఠుడు కమ్ము. సో వేదాలు జనరల్గా త్రిగుణతత్వం గురించి, అంటే ఏది గుణగణాల గురించి చెప్పుకుంటూ వస్తుంది. కానీ నువ్వు దానిని దాటి వెళ్ళవయ్యా. సో మళ్ళీ మనకి 47వ శ్లోకం నుంచి కొంత దీనిని ఎక్స్టెన్షన్ ఉంటుంది. వేదాలు సాధారణంగా కర్మకాండ గురించే మాట్లాడతాయి. ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఎక్కువ చెయ్యొద్దు, ఏది చేయకూడదో చెప్పింది. నీతి నీతి అనే పదం ఎక్కువ కనబడుతుంటుంది మంత్రాలలో. అంటే డోంట్ డూ దిస్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దిస్, ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దిస్, బికాస్ ఐఎమ్ నాట్ ఎనీ ఆఫ్ దిస్, ఐఎమ్ సో. నేను ఇదేది కాదు కాబట్టి అది ఆత్మతత్వం అని చెప్పుకొస్తుంది బేసికల్గా. అట్లాగనే వేదాలు నువ్వు బేసికల్గా చేయడం, కార్యం గురించి మాట్లాడుతుంది. కార్యం అనేసరికి కర్మ. నువ్వు ఈ కర్మ స్థితిని కర్మకాండకి అతీతుడుగా కమ్ము, త్రిగుణములకు అతీతుడు కమ్ము. త్రిగుణాలు అంటే మళ్ళీ సత్వగుణంలో ఏం చేస్తున్నామో, రజోగుణంలో ఏం చేస్తున్నామో. సత్వగుణంలో ఏం ఆలోచిస్తున్నామో, రజోగుణంలో ఏం ఆలోచిస్తున్నామో. ఆలోచన అంటే మళ్ళీ అది కార్యం అవుతుంది. ఒకసారి ఆలోచనగా వస్తే అది కార్యం అవుతుంది. కాబట్టి నువ్వు ఈ కర్మకాండ ఆలోచన నుంచి బయటపడు. ఈ కర్మ నుంచి దానికి అతీతులుగా ఇంకొక స్థితికి వెళ్ళి ఆలోచించాలి. సుఖ దుఃఖాలనే ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నుండి చింతల నుంచి విడిపడిన వాడై ఆత్మనిష్ఠుడు కమ్ము. మళ్ళీ 47వ శ్లోకం నుంచి దీని తాలూకు డెప్త్ కనబడుతుంటుంది మనకి. అది 45వ శ్లోకంలో చూసాము. 46వ శ్లోకంలో చిన్న నూతి వలన కలుగుని ప్రయోజనం అన్నీ కూడా శీఘ్రమే పెద్ద జలాశయం నుండి జలాశయం నందులు జలం చేసి సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనమును వాటి అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. సో వేదాలని ఇక్కడ పెద్ద జలాశయంతో కంపేర్ చేస్తున్నారు. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలు ఎట్లాగంటే, మనం దాహం తీర్చడానికి చిన్న నూనె అయినా చాలు, పెద్ద జలాశయం అయినా ఒకటే. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ చాలా చిన్నది. మనకున్న రిక్వైర్మెంట్ కావాల్సింది నూతి నీటి వల్లైనా, చిన్న నూతి నీటి వల్ల సరిపోతుంది. అంటే భక్తి యోగము మిగతా యోగాల కంటే అందులో నిలబడితే, భక్తి యోగం చిన్న నూతి పోలుస్తున్నారు. అందులో నిలబడితే అది ఇన్ని ప్రయోజనాలు, వేదముల సమస్త ప్రయోజనాలు అంటే మళ్ళీ కర్మకాండంతో చేసే సాధించే ముక్తి అంతా కూడా నువ్వు భక్తి యోగంలోనే గ్రహించగలవయ్యా అన్నదానికి నాందిగా ఈ 2 శ్లోకాలు వచ్చాయి. సో 47వ శ్లోకం దగ్గర నుంచి మనకి ఈ నిష్కామ కర్మ, సో వేదాలు సకామ కర్మ గురించి మాట్లాడుతుంటే ఆ నిష్కామ కర్మ తత్వాన్ని ఎట్లాగుంటుందో మనకి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. రైట్. హరే కృష్ణ. సో 47వ శ్లోకానికి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎవరిని చదువుతారమ్మా 47వ శ్లోకము? ఎవరెవరు ఉన్నారో తెలియదు, ఒకటే స్క్రీన్ ఉంది. వాళ్ళు నాకు చదవండి. కర్మణ్యే హరే కృష్ణ. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. అనువాదము: విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూనూ భావింపకుము. అలాగునే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. హరే కృష్ణ. ఇది పాపులర్ శ్లోకం కదమ్మా, ప్రతి ఒక్కరు కోట్ చేస్తుంటారు. కర్మణ్యేవాధికారస్తే, భగవంతుడు నా కర్మ నన్ను చేయమన్నాడు. యూ హ్యావ్ రైట్ టు పెర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్ డ్యూటీ. అవునా? ఇది ఈ పదం చాలా ఎక్కువగా వింటుంటాం.
మా ఫలేషు కదాచన మిగతా శ్లోకం మీనింగ్ కంటే ఫస్ట్ పదం దగ్గరే మనం చాలా ఎక్కువ వింటుంటాం. భగవంతుడే చెప్పారు కదండి, మన కర్మను మనం చేయమని, అందుకు నేను ఇలా చేస్తున్నాను. కానీ భగవంతుడు కర్మను నాకు చేయమనే కాదు, మిగతావన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఏం చెప్పుకొచ్చారు? విద్యుత్ ధర్మమును నిర్వర్తించడం నీకు అధికారం కలదు, కానీ యూ హ్యావ్ ద రైట్ టు పెర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్, కానీ కర్మ ఫలమునందు కాదు. మా ఫలేషు కదాచ, ఆ కర్మ ఫలం నుంచి నువ్వు అనుభవించే హక్కు నీకు లేదు. కర్మఫలం మీద అధికారం లేదు. నీ కర్మఫలంలో నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగనే విద్యుత్ ధర్మమును వీడిటి ఎందు ఆసక్తుడు కాకము. నాలుగు నాలుగు ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకొస్తున్నారు. సో మనం జనరల్ గా కర్మణ్యేవాధికారస్తే అనే పదం ఎక్కువ వింటుంటాము. ఈ శ్లోకాలని సగం శ్లోకం వాడితే అది సంపూర్ణం కాదు. ఇట్ ఈస్ లైక్ దిస్. ఒక ఆ, కోడికి మనము, కోడికి కానీ ఆవుకి కానీ తిండి పెడితే పాలు ఇస్తుంది, అంతే కదా. తిండి పెడితే పాలు ఇస్తుంది, లేదా కోడి అయితే గుడ్డు పెడుతుంది. నాకు గుడ్డుతోనే సంబంధం, నా తిండితో సంబంధం లేదు, నేను ఈ గుడ్డు భాగాన్నే వాడుకుంటానని చెప్పి ఆ కోడిని మనం రెండు ముక్కలు చేస్తే అది గుడ్డు పెడుతుందా? లేదు కదా. అట్లాగనే ఈ శ్లోకాలను కూడా సగం సగం శ్లోకాలను మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. కర్మ ధర్మం నిర్వర్తించట్లో నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. అంటే నీ కార్యాన్ని నువ్వు చెయ్యి. అలాగని కర్మఫలం మీద అధికారం లేదు, కానీ కర్మఫలం ఆశించద్దు అనట్లేదు, అధికారం లేదు. అంటే అంటే ఇప్పుడు మనం జనరల్గా రిజల్ట్ ఓరియంటెడ్గానే వర్క్ చేస్తుంటాం. మనం జనరల్గా ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ అయితే పని ఎలాగున్నా నాకు కావాల్సిన జీతం నాకు ఇచ్చేసేయాలి. హౌ am I working is a different story. First, let me get what my result is. What is the end result is. అన్న భావనలో ఉంటుంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు? నీ ధర్మం, నీ పని మీద ఉన్న శ్రద్ధ రిజల్ట్ మీద ఉండకూడదయ్యా. పని మీద ఉన్న శ్రద్ధ రిజల్ట్ మీద ఉండకూడదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకు. అంటే ఏంటి? నీ కర్మఫలానికి నీవే కారణమని ఎన్నడూ భావింపకు అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఎవరు చెప్తారు? ఇక ఇదంతా తెలిసిన శ్లోకమే కదా, అందుకు అడుగుతున్నాను. అంటే మనం చేసిన అంటే దాని రిజల్ట్ మన చేతుల్లో ఉంది అనుకోకూడదు అని చెప్తున్నాడు కదా ప్రభుజీ. అంటే మనం చెప్పండి. ఇంకా పని చేయటం వరకు మన చేతుల్లో ఉంది, కానీ దాని రిజల్ట్ నీ ప్రిస్క్రైబ్ డ్యూటీ చేయమంటున్నాడు, కానీ నీకు దాని రిజల్ట్ నీ చేతుల్లో ఏమి లేదు. ఓ ఇలా చేశాను కాబట్టి ఇలా అయింది అలా అనుకోవద్దు అని చెప్తున్నారు, అంతే కదా భగవంతుడు? అంతే. ఓకే. ఇంకా ఇంకా నాకు అర్థమైంది, మీరు చేసిన కార్యం కర్మ వల్ల చేసింది అయితే దానివల్ల వచ్చే రిజల్ట్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ మీకు, దానివల్ల మీకు పాప పుణ్యాలు అనేవి మీ చేతిలో ఉండవు. అది కర్మ చేపిస్తే కర్మ వల్ల సహజంగా జరిగిన దానిగా కౌంట్ అవుద్ది అని అనుకుంటున్నా గురుజీ. ఇంకా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, ఫలితాన్ని నాకు వద్దు నీ దయా అని చెప్పి వదిలేయటమే భగవంతుడి దగ్గర. ఓకే. 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 ఇంకా అంటే మనం సమ్ టైమ్స్ ఇలా అనుకుంటాం కదా, ఇలా చేశాను కాబట్టి ఇలా అయింది అలా అనుకుంటాం కదా ప్రభుజీ. బట్ నువ్వు ఎలా చేసినా అలా అలా అవ్వాలని ఉంటే అలానే అవుతుంది అని అనిపించింది నాకు. కర్మ ఫలం మీద మనము మమకారం పెంచుకోవడానికి వీల్లేదు. కర్మ ఫలం మీద మనం మమకారం పెంచుకోవడానికి వీల్లేదు. ఓకేమ్మా? కానీ అలాగని కర్మ చేయడము మానేయకూడదు. నీ ధర్మం నీవు నిర్వర్తించడం అందే నీకు అధికారం కలదు. అంటే మళ్ళీ ధర్మాన్ని, అధికారం అంటే దట్ రెస్పాన్సిబిలిటీగా ధర్మాన్ని చేయాలి. దట్ ఈజ్ యువర్ రైట్, దట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ. కానీ ఫలం మీద మాత్రం అధికారము లేదు. ఎందుకంటే నీ కర్మఫలానికి నీవే కారణమని ఎన్నడూ భావింపకు. అంటే నీవే కారణం ఎన్నడూ భావింపకు అంటే నేను కారణం కాదు అని కాదు, నేను ఒక్కడినే కారణము కాదు కార్యానికి. they'll say like, for a success you have to have lot of things aligned, but for failure only one thing has to fail, right? సో కర్మ ఫలానికి నేనే కారణం అంటే నా ఒక్కడి వల్లనే సక్సెస్ అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మనకి 13వ అధ్యాయంలోనో 13లోనో వస్తుంది. ఒక కార్యం జరగాలంటే 5 కారణాలు ఉంటాయి అని. అలాగా నువ్వు ఏమా 13లో వస్తుంది. 13లో వస్తుంది. 5 కారణాలు కలిస్తేనే ఒక కార్యం జరుగుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. అంటే ఒకసారి ప్రసాదం చేస్తున్నప్పుడు సొరకాయ
హల్వా కష్టపడి చేస్తే అది చేదుగా వచ్చిందని, అది దానికి ఎవరి కారణము అంటే చేసిన వాడా లేకపోతే ఎవరి కారణము, దానికి చేసిన వాడైతే ఖచ్చితంగా కారణం కాదు. అంటే మనం చేసినది ఫలం, మనం చేసిన దాన్ని మనం చేసిన కర్మ తాలూకా ఫలము మనం ఒక్కలమే కాదు, మన అంటే దేవుని కృప, తర్వాత మన 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 ఇంతకు ముందు మనం తెచ్చుకున్నటువంటి పాత కర్మ తాలూకా ఫలితం కూడా ఉంటుంది, అన్నింటి మిశ్రమము అని ఒకసారి. ఎగ్జాక్ట్లీ. నీ కర్మ ఫలానికి నీ ఒక్కడవే కారణం కాదని భావించు. సరే ఎగ్జాంపుల్ అంటే సార్ మీరు చెప్తున్నారు కర్మ ఫలం మీద అధికారం లేదు కదండి. అంటే మీరు పరీక్ష పాస్ అవ్వాలనుకోవడం తప్ప, పరీక్ష పాస్ అవ్వాలన్న భావంతో పరీక్షకి చదవకూడదా? పరీక్ష పాస్ అవ్వాలనే భావంతోనే చదవాలి పరీక్షకి, ఎందుకంటే అది నీ ధర్మం కాబట్టి ఆ భావంతోనే చదువుతున్నావు. అంత పాస్ అవ్వాలి అనే భావంతోనే చదువుతావు, పాస్ అవ్వాలనే భావంతోనే రాస్తావు. కానీ రిజల్ట్ మీద మైండ్ ఫిక్సేట్ అయిపోవడానికి వీల్లేదు. దట్ రిజల్ట్ హ్యాస్ టు బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్. అది ఆటోమేటిక్గా అది నువ్వు చేసిన దానికి రిజల్ట్ వస్తుంది, నువ్వు చేసిన దానికి రిజల్ట్ వస్తుంది. కానీ ఆ రిజల్ట్ కోసమే కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పుదారి పడిపోయే అవకాశం ఉంది. ఏమవుతుందంటే ఒక కార్యక్రమం ఇది రిజల్ట్, ఈ రిజల్ట్ కావాలి. సో పరీక్ష ఎగ్జాంపులే తీసుకుందాము. పరీక్ష పాస్ అవ్వడం కోసం చదవాలి, పాస్ అవ్వడం చదివినందుకు పాస్ అవ్వాలి. పాస్ అవ్వడం కోసం చదవాలి, చదివినందుకు పాస్ అవ్వాలి, రెండింటికి తేడా, రైట్? సో మనం ధర్మం చేస్తే ఆటోమేటిక్గా పాస్ అవుతాం. సో కేవలం పాస్ అవ్వడమే ఇంపార్టెంట్ అనుకుని చదవలేకపోతే ఏదో మార్గంలో పాస్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే ఫలితం మీద అధికారం ఉంటే తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఫలితం నాది అనుకున్న భావంతో ఉంటే తప్పుదారి పట్టే అవకాశం. నీ కర్మఫలములకు నీవే కారణము అని ఎన్నడూ భావింపు. ఒక సక్సెస్ అయింది అంటే దానికి కేవలం నీ ఒక్కడవే కారణము అని భావించడానికి వీలేదు. అలాగని చెప్పి ఇందాక మాతాజీ చెప్పిన ఎగ్జాంపుల్లోనే నేను కారణం కాదు కదా, ఈ హల్వా ఎలా వస్తే నాకేంటి అన్న భావంతో చేస్తే, అలాగని విద్యక్ ధర్మమును వీడుటి ఎందు ఆసక్తుడు కాకము అంటే ధర్మాన్ని చేయడంలోని ఆసక్తి చూపించిన వాడమే అయిపోతాము. మన ధర్మం ఏంటంటే ఆ హల్వా చక్కగా రావాలి, అది దాంతో మనం మరొక భక్తుడికి సర్వ్ చేయాలి, ఆ భక్తుడు ఆనందించాలి. అవన్నీ కూడా అది మన ధర్మంలో భాగమే. అలాగని చెప్పి అతను కేవలం ఆనందించడం కోసమే మనం హల్వా చేయాలి అనే భావనలో ఉన్నప్పుడు ఒకవేళ ఈ కారణం చేత హల్వా చేయలేకపోతే షాప్ నుంచి కొని తీసుకొచ్చేసే పరిస్థితి చేస్తాం మనం. కదమ్మా, అలాగే నీ కర్మకు నీవే కారణం అని భావింపకము. అలాగని చెప్పి మళ్ళీ విద్యుత్ ధర్మం వీడిటి ఎందు ఆసక్తుడు కాకము. సో నా కర్మకు నేనే కారణం కాదు కదా, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కదా. నేను ఈ ఫెయిల్యూర్కి నేనే కారణం కాదు, అందువల్ల ఈ సక్సెస్కి నేనే కారణం కాదు, దానికోసం నేను ఎందుకు పాకులాడాలి అని కూడా అనుకోవడానికి వీలు లేదు, రైట్? సో ఈ శ్లోకాన్ని ఇలా 4 ముక్కలుగా కూడా అన్ని పదాలు మన సమానం దృష్టితో అర్థం చేసుకోవాలి. ఉక్తి నా కర్మను చేయమన్నాడండి శ్రీకృష్ణ భగవంతుడు, అందుకే నేను కర్మలు చేసుకు వెళ్ళిపోతున్నాను అని కాదు. కర్మను చేయాలి, కానీ ఆ రిజల్ట్కి బైండ్ అయిపోవడానికి వీలు లేదు. మళ్ళీ అలాగే మనకు వచ్చే రిజల్ట్కి నేనొక్కడనే కారణము అని అనుకోవడానికి కూడా వీలు లేదు. అలాగని చెప్పి కర్మలు చేయకుండా ఉండడానికి వీలు లేదు. దీనికి శ్రీల ప్రభుపాదుల గారు భాష్యం చూద్దాం. అన్న చేసేటప్పుడు ధర్మపరంగా చెయ్యాలి, ధర్మపరంగా చేయాలి, ఆశించేటప్పుడు అక్కర్లేదు. అది అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేసేసి ఆశించొద్దన్నారు అని కాదు. అక్కడ చేసేటప్పుడు ధర్మపరంగా చేయాలి, కేవలం ధర్మపరాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. తప్పకుండా అది జయిస్తుంది. ధర్మపరంగా చేసినప్పుడు తప్పకుండా అది విజయాన్ని ఇస్తుంది. అది విజయాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా అది వేరే విషయం. ఇవ్వకపోయినా అది విజయాన్ని ఇస్తుంది, కరెక్టే. ఇప్పుడు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తుంది, అది కూడా ఫలితం మీద ఆసక్తి, ఫలితం ఆశించి చేస్తున్న దృష్టిలోకి వెళ్ళు. కేవలము ధర్మము కాబట్టి ఇది నేను చెయ్యాలి. అక్కడ ధర్మం ఉండాలి, మమకారం ఉండకూడదు. దాని మీద ధర్మము మీద మాత్రమే మమకారం ఉండాలి, ధర్మము మీద మాత్రమే మమకారం ఉండాలి, వేరొక విషయం మీద మమకారం మీద కాదు. అలాగనే మళ్ళీ ఆ ధర్మం మీద మమకారంతో చేసిన కార్యానికి కూడా నేను ఒక్కడనే వల్లనే ఈ కార్యం అవుతుంది అన్న భావన కూడా ఉండడానికి వీలు లేదు.
ఎప్పుడు అవదాం. మన రోల్ చిన్నది కదా అని చెప్పి దాని మీద ఆసక్తి లేకుండా చేయకుండా ఉండాలి. సరేనా? సో దీని ప్రభుపాదుల వారు భాషించారు. కర్మలు 3 రకాలు: విద్యుత్ ధర్మములు, దుష్కర్మలు, అకర్మలు. మానవుని భౌతిక గుణ స్వభావం అనుసరించి విధింపబడిన కర్మలు విద్యుత్ ధర్మములు. మానవుని గుణ స్వభావం అనుసరించి అంటే మళ్ళీ మనం వర్ణాశ్ర ధర్మం ప్రకారం మనం విద్యుత్ ధర్మాన్ని మనం గ్రహించి చేసుకోవాలి. ప్రామాణికుల గ్రంథములు అంగీకరింపని కర్మలు దుష్కర్మలుగా పిలువబడను. సో ఏ కర్మ అయినా సరే శాస్త్రం అంగీకరించకపోతే అది దుష్కర్మ అనగా వికర్మ. అకర్మ అనగా విద్యుత్ ధర్మమును చేయకుండుట, అంటే ఏ పని చేయకుండా కూర్చోడాన్ని అకర్మ అంటారు. అంటే ఏ పని చేయకపోతే పాపం కూడా రాదు కదండి. కానీ నీ ధర్మాన్ని నువ్వు చేయకపోతే అది పాపమే. ఇక్కడ భగవానుడు అర్జునునికి కర్మ చేయకుండా ఉండరాదనియు మరియు ఫలమునందు ఆసక్తి లేకుండా విద్యుత్ ధర్మను విధిగా నిర్వహింపవలనని ఆదేశించను. సో కర్మ చేయకుండా ఉండడం కూడా తప్పే, అకర్మ కూడా తప్పే. బేసిక్ కర్మ అంటే నేను ఏ పని చేయకపోతే నాకు ఏ కర్మ రాదు కదండి, అది కూడా తప్పే. ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు చేయకుండా, అది ధర్మాన్ని చేయమని శాస్త్రం చెబుతుంది, శాస్త్రం చెప్పినట్టు మనం పాటించకపోతే అది వికర్మ అవుతుంది, దుష్కర్మ అవుతుంది. అందువల్ల విద్యుత్ ధర్మాన్ని నువ్వు కంపల్సరిగా చేయవలసిందే. కర్మఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండేవాడు అట్టి కర్మమునకు కూడా కారణమగును. సో కర్మ ఫలమునందు ఆసక్తితో చేస్తే కర్మకు కూడా అతనే కారణం అవుతాడు. ఇట్లు అతడు కర్మఫల ఫలితముల వలన సుఖపడువాడో లేదో దుఃఖపడువాడో అవుతున్నాడు. సో ఎప్పుడైతే ఫలితం దృష్టిలో పెట్టుకుని కర్మం చేస్తున్నామో దాని వలనే సుఖము దుఃఖము వస్తుంది. విజయము మన ధర్మాన్ని చేస్తే విజయం ఆటోమేటిక్ గా వస్తుంది అంటున్నాం చూసారా, అక్కడే మనకు ఆ సుఖాన్ని దృష్టిలో చేసుకుంటున్నాం. కాబట్టి సో కర్మ ఫలితం గురించి ఆలోచించినప్పుడే సుఖమో దుఃఖమో అన్న భావన వస్తుందయ్యా. విద్యుత్ ధర్మములను నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలని మళ్ళీ 3 విధాలుగా విభజించబడినాయి. వైదిక శాస్త్రాదేశాలను అనుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మముగా చేయబడి నిత్య కర్మను సత్వగుణ కర్మ అనబడును. ఫలితములు వాంఛించుచు చేయబడు కర్మ అంధకారణమైనందున అది శుభప్రదము కాజాలదు. ఎప్పుడైతే మనం ఫలితం దృష్టిలో కర్మను చేస్తూ ఉంటామో అది కర్మబంధ కారణం అవుతుంది. ఎప్పుడైతే కర్మబంధ కారణం అవుతుందో అది శుభప్రదము కాదు. అంటే మళ్ళీ అది మనకి ఒక జన్మకి కారణం అయ్యే స్థితికి తీసుకెళ్తుందయ్యా. ప్రతి ఒక్కరికి వారి విద్యుక్త ధర్మమునందు అధికారం కలదు, కానీ ఆ ధర్మములను ఫలాపేక్షరహితముగా నిర్వహించవలను. అట్టి ఫలాపేక్షరహితమైన విద్యుక్త ధర్మ పాలనము మానవుని నిస్సందేహముగా భక్తి మార్గము వైపు నడిపించు. ఎప్పుడైతే ఆ ధర్మానికి మనము కారణము కాదు, కానీ ధర్మం చేయడం కోసమే ఈ ధర్మం అనుసరించి కర్మ చేయడం కోసమే నా కార్యము అని మానవుడు ఆలోచించి కర్మను చేస్తుంటాడో అతడు తప్పకుండా నిస్సందేహముగా ముక్తి మార్గము వైపు వెళ్తాడు. కనుకనే ఫలాసక్తి లేకుండా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయమని భగవానుడు అర్జునుడికి బోధించింది. యుద్ధమును పాల్గొనకుండా కూడా మరొక విధమైన ఆసక్తియే అగును. యుద్ధాల్లో పాల్గొనకపోవడం కూడా ఒక రకమైన ఆసక్తే. ఈ ఆసక్తి ఎన్నడూను మానవుని మోక్ష మార్గమునందు నడిపించింది. ఆసక్తి అనుకూలమైనను లేదా ప్రతికూలమైనను అది బంధ కారణమే. అకర్మము పాపపూరితమైనది. అందుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయటి అర్జునుడికి శుభప్రదమైన మోక్ష మార్గమై ఉంది. ఇది మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాషలో మళ్ళీ మనకి ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. అందువలన సో ఇది కేవలము అర్జునుడికి చెప్పిన పాఠమే కాదు, మనందరూ కూడా ఏ భావముతోని ప్రతిరోజు కార్యాలని నిర్వర్తించాలి అంటే సుఖ దుఃఖాలు స్థితిలోంచి బయటపడాలి అంటే కేవలము ఆ రిజల్ట్ కి దూరంగా ఉండగలిగితే, ఆ రిజల్ట్ నుంచి వచ్చిన ఆనందాన్ని కానీ ఆ రిజల్ట్ నుంచి వచ్చిన దుఃఖం నుంచి కానీ దూరంగా ఉండగలిగితే మనము కర్మబంధ నుంచి బయటపడిన వాళ్ళని అవుతాము. కానీ అలాగని చెప్పి కర్మ చేయకుండా ఉండడానికి వీలు లేదు. కర్మ చేయకుండా ఉంటే అది మన ధర్మాన్ని ధర్మాన్ని తిరస్కరించిన వాళ్ళం అవుతాము. ధర్మాన్ని తిరస్కరిస్తే మళ్ళీ దానికి కర్మబందీ అవుతాము. అందువలన కర్మను వదిలేయడానికి గురించి ఆసక్తి ఉండకూడదు. కర్మ చేయడం నీ రెస్పాన్సిబిలిటీ, అది నీ డ్యూటీ.
ఇది ధర్మానుసారము చేయాలి. ధర్మా ఏంటి దాని తాలూకా ప్రతిఫలం మీద భావన లేకుండా, ప్రతిఫలం మీద ఆ ఆసక్తి లేకుండా, ప్రతిఫలానికి బందీ కాకుండా ధర్మాన్ని శాస్త్రానుసారంగా ఈ ధర్మాన్ని విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి. అదే ముక్తికి మార్గము అని చెప్పి కూడా మళ్ళీ నేను చెప్పుకొస్తున్నారు. గురూజీ ఒక క్వశ్చన్స్ క్వశ్చన్ ఉన్నాయేమో దీని మీద? ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది చెప్పండి. గురూజీ. ఆ ఇప్పుడు ఇందాకడ ఆ రిఫరెన్సెస్ లో వేదాలను అనుసరించి అట్లా కొన్ని ఉన్నాయి కదా సెంటెన్సెస్. సో మహాభారతం కన్నా ఎన్ని సంవత్సరాల ముందు లైక్ ఈ వేదాలన్నీ ఆ, ప్ర- ఆ, రాశారు గురుజీ? లైక్ హూ క్రియేటెడ్ ఆల్ దీస్? లైక్ వేదవ్యాసుల వారు రాసిందే వేదాలన్నీ కూడా. అది వేదవ్యాస చెప్పండి. దీనికన్నా ముందు, మహాభారతం కన్నా దానికి ముందు. మహాభారతానికంటే ముందు. ఎస్. ఓకే ఓకే. అండ్ ఆ వేదాలని వీళ్ళు అర్జునుడు అవనివ్వండి ఎవరైనా చిన్నప్పుడు గుడ్ టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ చదవలేదా వీళ్ళు? చదివారు, వేదాలను చదివారు, వేదాలను చదివారు. ఓకే. అదే అంటే ఇప్పుడు మనమే ఇలాంటి కాలంలోనే మనం అందరం కూర్చునే ఇలాంటి మనకి నాలెడ్జ్ వస్తుంది కదా. ఆ రోజుల్లో ఉండే లిటరేచర్ కానీ, ఆ రోజుల్లో ఉండే జ్ఞాన సంపద కానీ అసలు ఆ వేరే వేరే లెవెల్ కదా అదంతా. అవును, మనం మాట్లాడుకుంటుందంతా లైక్ మనకు తెలిసినంతలో మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి అవును. క్రియేటర్సే అవైలబుల్గా ఉన్నారు ఆ రోజుల్లో. ఆ, అంటే మహాభారతం వరకు ఎందుకు వచ్చింది ఆయన అర్జునుడికి? అది ముందే అంత వీరుడు అయినప్పుడు, అంత సూర్యుడైనప్పుడు, అంత విద్య వచ్చినప్పుడు ఇక్కడ వరకు అంటే ఇదంతా నేను ఎందుకు అడుగుతున్నా అంటే నాకు మామూలుగా అలా చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తున్నాయి అంతే. మళ్ళీ అదేమి అంటే ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే అది అంటే వాళ్ళకి లేదా అది అర్థం చేసుకునే అంత శ్రీకృష్ణుడే వచ్చి చెప్పాలా అంతటి ఆ, వీరుడికి? పోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి మళ్ళీ మనకు 4.2 4.3 శ్లోకంలో చెప్పుకొస్తారు. ఆ, అంటే ఏమండి? నాకేమర్థమైందంటే ప్రభుజీ, చెప్పండి. ఒక్కొక్క టైంలో ఎట్ సర్టెన్ పాయింట్ ఒక ఆ. సబ్జెక్ట్ మీద మనకు థరో నాలెడ్జ్ ఉన్నా, ఉమ్. ఎంత ఎడ్యుకేట్ చేసినా సమ్ టైమ్స్ వీ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ఎమోషన్స్ అండ్ ద ప్రాక్టికాలిటీ. Yeah, yeah, సో yeah. దట్స్ వాట్ అర్జున ఈస్ గోయింగ్ త్రూ. అందుకే హీ ఈస్ అగైన్ రిమైండింగ్ హిమ్. ఇట్స్ నాట్ దట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. Right, exactly. So there are 2-3 factors, ప్రభు. ఒకటి, అర్జునుడు ఉన్న స్థితిలోని మళ్ళీ ఆయనకి రిమైండ్ చేయాల్సి వచ్చింది. రెండు, అర్జునుడిని వంకగా పెట్టుకుని రాబో కలియుగం కోసమే ఇదంతా మనకి చెప్పాల్సి వచ్చింది. రైట్ ప్రభు. మనకి నెక్స్ట్ 4 శ్లోకాల్లోనే వస్తుంది. వేదాలలో చదువుకున్నా నువ్వు ఎందుకు ఎట్లా ఈ స్థితిలో ఉండాల్సి వచ్చిందో చెప్పుకొస్తాడు. ఓకే. డైరెక్ట్ గానే డైరెక్ట్ పదాలే వాడతారు. వేదాలు చదువుకున్నా సరే ఈ స్థితిలోకి ఎందుకు జనాలు వస్తున్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్ గురించి. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? 48వ శ్లోకానికి చదవండి. ఎవరు చదువుతారా? చదువుతానమ్మా. ప్రభుజీ. చదవండి అమ్మా, చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణమ్మ 2వ అధ్యాయం సాంఖ్యయోగం 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వై యోగ ఉచ్యతే. అనువాదము. ఓ ధనంజయ, జయాపజయములలో ఆసక్తిని విడిచి సమభావముతో నీ విద్యుత్ ధర్మమును నిర్వర్తించుము. అతి సమభావమే యోగము అనబడును. హరే కృష్ణ. యోగస్థు కురు కర్మాణి సంగం త్వా ధనంజయ. ఓ ధనంజయ, జయాపజయములందు ఆసక్తిని విడినాడి సమభావముతో విద్యుత్ ధర్మమును నిర్వహించు. అర్జునుడు మొదట్లో అడిగాడు, ఇందులో యుద్ధంలో గెలిస్తే నాకు రాజ్యము వస్తుంది, ఆ రాజ్యం వల్ల సుఖమే ఉంది, ఓడిపోతే అనుకుంటూ రకరకాల పాపమే అవుతుంది, పుణ్యమే అవుతుంది. సో హీ వాస్ టాకింగ్ రిజల్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నాడు అర్జున్. రైట్. ఓ ధనంజయ, ఆ జయాపజయములందు నువ్వు గెలుస్తావా గెలువవా అన్నది పక్కన పెట్టి ఆసక్తిని విడివాడి రెండిటి ముందు, జయం మీద అపజయం మీద రెండిటిలో సమాన భావంతో
ఉండి నీ విద్యుత్ ధర్మాన్ని నిర్వహింపము, అట్టి సమభావమే యోగం అనబడును. యోగం అంటే మళ్ళీ ఇక్కడ అష్టాంగ యోగ అది కాదు. అట్టి సమభావములో ఉండినప్పుడే, ఎందుకు అది యోగం అవుతుంది అంటే అప్పుడే నువ్వు భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకోగలుగుతావు. విద్యుత్ ధర్మము వేదాలన్నీ కూడా భగవంతుడు ఇచ్చిందే. విద్యుత్ ధర్మం మనం వేదానుసారమే ధర్మాన్ని నిర్వర్తించాలి. వేదాల్లో ఉన్నదే మళ్ళీ మన వర్ణాశ్రమ ధర్మము. సో ఆ ధర్మాన్ని ఆ ధర్మాన్ని పాటించి జయాపజయాల యందు కంప్లీట్ గా ఆసక్తిని, జయాపజయాల యందు ఆసక్తిని విడినాడి వీటిని సమభావంతో చూడడం నేర్చుకోగల అర్జున. ఆ భావంతో నువ్వు యుద్ధం చేయాలి. ఆ భావంతో యుద్ధం చేస్తేనే దానిని మాత్రమే యోగం అనబడుతుంది. దానిని అది భగవంతునితో బంధం ఏర్పడే స్థితికి తీసుకువెళ్తుందయ్యా. మనకైనా సరే అంటే when you are caught with the result, you are not able to think internally. ఇప్పుడు మనం చెప్పుకొచ్చాము, ఆత్మతత్వము, సూక్ష్మ శరీర తత్వము, స్థూల శరీర తత్వం. సో ఈ రిజల్ట్ అన్నది ఆత్మకు సంబంధించిన విషయం. ఈ రిజల్ట్ అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయం. అది భౌతిక శరీరానికి సంబంధించిందో లేదా సూక్ష్మ శరీరానికి సంబంధించిన విషయమే అవుతుంది. సో నువ్వు ఎప్పుడైతే ఈ జయాపజయాలు, ఈ రిజల్ట్ ముందు దాని మీద ఎటువంటి ఆసక్తి లేకుండా రెండింటినీ సమానంగా చూడగలే దృష్టికి రాగలుగుతావో అప్పుడు నువ్వు చేసేది అంతా కూడా ఆత్మ కోసం చేసిన వాడివి అవుతావు, కానీ శరీరం కోసం చేసిన వాడివి అవ్వవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితిలోని ఆత్మ కోసం చేసే కార్యంలో ఉంటావో ఇప్పుడు భగవంతునితోని యోగాన్ని అనుభవించగల స్థితికి వెళతావు. రైట్? నేను శ్రీల ప్రభుపాదుల వారి భాష. శ్రీకృష్ణుడు అర్జునుడిని యోగమందు వర్తించమని బోధించుచున్నాడు. ఆ యోగం అనగా ఏమిటి? సదా కలతలకు గురి చేయి ఇంద్రియములను నియంత్రించి మనసును భగవానునిపై కేంద్రీకరించి ఏ యోగం అనబడును. ఆ భగవానుడు ఎవ్వరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే భగవానుడు. అట్టి శ్రీకృష్ణుడే యుద్ధము చేయమని అర్జునుడితో స్వయముగా చెప్పుచుండుటి చేత యుద్ధ ఫలితములతో అర్జునుడికి ఎట్టి సంబంధము లేదు. లాభము లేదా విజయము అన్నది శ్రీకృష్ణుని సంకల్పనకు సంబంధించినది. అట్టే ఆదేశానుసారము వర్తించమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించే నిజమైన యోగం. ఇట్టి విధానం శ్రీకృష్ణ చైతన్యం నందు అభ్యసింపబడింది. కృష్ణ చైతన్యం నందే మానవుడు తాను యజమాని అనే భావనను విడువగలుగును. ఇది మనంతట మనం ప్రయత్నిస్తే అదంత సులభంగా జరిగే పని కాదు. తాను యజమాని అనే భావనను విడవడానికి మనకు ఒక మార్గము కావాలి. తను చేసే కార్యం మీద యాజమాన్యత్యాన్ని తీసేసే ప్రక్రియ కృష్ణ చైతన్యము. మానవుడు శ్రీకృష్ణునికి లేదా శ్రీకృష్ణుని దాసునికి దాసుడు కావాలని కృష్ణ చైతన్యమునందు స్వధర్మమును నిర్వహించుటకు అది సరి అయిన మార్గం. అట్టి మార్గమే యోగమునందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు. అర్జునుడు క్షత్రియుడొకటి చేత వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మములో ముఖ్య ఉద్దేశము విష్ణువును సంతృప్తి పరిచేయనని విష్ణు పురాణం నందు చెప్పబడినది. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరూ స్వార్థముతో కూడిన స్వీతృప్తినే వాంఛించారు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సంతృప్తి పరచవలనే గాని తమ ఇంద్రియ తృప్తికై ఆరాటపడరా. అనగా శ్రీకృష్ణుని సంతృప్తి పరపనిదే వర్ణాశ్ర ధర్మం నియమములను ఎవరూ చక్కగా పాటింపలేరు. శ్రీకృష్ణుడు తెలిపినట్లుగా వర్తింపవలనని అర్జునుడు పరోక్షముగా ఆదేశింపబడుచున్నాడు. సో భగవంతుడికి డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఈ విధముగా నువ్వు పాటించాలయ్యా. ఇది వర్ణాశ్రమంలో ధర్మాన్ని ఎట్లా ఏ నియమాలతో వర్ణాశ్ర ధర్మాన్ని పాటించాలో ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాయి. నువ్వు అది మాత్రమే పాటించాలి. నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితిలో ఉన్నావు. క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేయాలి. అలాగనే యుద్ధం గెలుస్తానా ఓడిపోతానన్న ఆలోచన పక్కన పెట్టి అది నీ ధర్మము కాబట్టి ఆ యుద్ధాన్ని చేయాలి. దాని ఫలితం ఏమవుతుందన్న భావనను ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భావనలో ఉన్నంత కాలము నువ్వు ముక్తికి దూరం అయ్యే స్థితికి వస్తావు. ఎందుకంటే ఆ భావనలో ఉన్నంత కాలము కూడా నువ్వు భగవంతుడికి దూరం అవుతూ ఉంటావు. మరి భగవంతుడికి దూరం అవ్వాలి, దగ్గర అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి కార్యము కూడా ఆయన కోసము, నా ధర్మము ఆయన కోసము చేయడం కోసమే
ఈ ధర్మాన్ని భగవంతుడు ఇచ్చాడు అన్న భావంతో ఈ ధర్మాన్ని ఆయన చెయ్యవయ్యా అని చెప్పి మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు శ్లోకంలో భావంలో చెప్పుకొస్తున్నారు. సో జయాపజయమునందు ఆసక్తిని పక్కకు పెట్టుకుని సమభావనతో, అంటే జయమైన పరాజయమైనా సరే వాటిని సమానముగా, ఎందుకంటే సమానంగా చూడాలి అంటే అది నువ్వు జయం కోసమో పరాజయం కోసమో చేయట్లేదు, ఇది నీ ధర్మం కాబట్టి చేస్తున్నావు. అట్టి భావనతో చేయడమే యోగం అనబడుతుంది. అది నీ ధర్మం అని ఎందుకు అనిపించింది అంటే ఆ ధర్మంతోని నువ్వు భగవంతుని చేరుకుంటావు అని. వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు పాటిస్తే నువ్వు విష్ణువుని చేరుకుంటావు. వర్ణాశ్రమ ధర్మం భగవంతుని ఆనందం కోసమే ఇవ్వబడింది అని విష్ణు పురాణంలో కూడా ఇది రాసింది. అందువలన భగవంతుడే స్వయంగా నీకు ఏది ధర్మమో చెప్తున్నాడు కాబట్టి అదే నువ్వు పాటించాలయ్యా అని చెప్పి కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో దీన్ని ప్రాక్టికల్ గా ఎలా చూడాలి ప్రభు? గురూజీ, దీన్ని ప్రాక్టికల్ గా అంటే ఎట్లా చూడాలంటారు? ప్రతి కార్యం ముందు కూడా చెప్పండి. ఇది ఒక పర్ఫెక్ట్ ఫాలో అప్. ఇందాకడ శ్లోకానికి ఇది మంచి ఫాలో అప్ కదా గురూజీ. ఎందుకంటే ఏమీ ఆశించొద్దు, నీ చేతిలో ఉండదు రిజల్ట్. ఫస్ట్. సెకండ్, నువ్వు ఎప్పుడు ఆశించకుండా ఉంటావు, నువ్వు అటు సక్సెస్ కి ఇటు ఫెయిల్యూర్ కి రెండిట్లకి లోపడకుండా ఉంటేనే నువ్వు అలా ఉండగలుగుతావు అని రీట్రేట్ చేస్తున్నారని అనిపించింది గురించి. అంతే ప్రభు. అట్లా మరి ఆ స్థితి ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఆ స్థితి చేసే కార్యంలో భగవంతుని నిల్చోబెట్టినప్పుడు మాత్రమే వస్తుంది. కాకపోతే ఓనర్షిప్ మనం ఓనర్షిప్ తీసేసుకుంటూ ఉంటాం. ఆ ఓనర్షిప్ ని హ్యాండ్ ఓవర్ చేయగలగాలి. దట్ ఈస్ నాట్ ఇన్ ఈజీ జాబ్. మనం చేసే కార్యానికి ఓనర్షిప్ భగవంతుడు, నేను ఆయన ప్రతినిధిని, ఆయన కార్యాన్ని చేస్తున్నాను, సో ఫలితం ఆయనది అన్న భావంతో పనిచేయడం అంత సులభమైన విషయం కాదు. ఫలితం అయింది, అండ్ ఆ ఫలితం కూడా ఆత్మకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు అని. ఆత్మకి సంబంధించింది అంటే ఆ ఫలితంలో ఆత్మానందానికి సంబంధించిన విషయం. ఆ పాత్ర కోసం ఆత్మానందం అంటే భగవంతుడితో బంధాన్ని పెంచుకుంటేనే ఆత్మకి ఆనందం వస్తుంది. సో ఈ కార్యం వలన అటువంటి స్థితి రావాలి అంటే ఈ కార్యము నాది కాదు, భగవంతుడి కార్యం, ఆయన తరపున నేను చేస్తున్నాను అన్న భావనలో చేయగలిగే స్థితికి రావాలి. ఈ రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. Once you are in that state of mind, you can do this. Once you start do this, you will get into that state of right? So they say like this. ఆ స్టేట్ రావడం చాలా కష్టం కదా ప్రభుజీ. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, అది మనం వేరే వాళ్ళకి ఓనర్షిప్ అంటే దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాము, కానీ మనమే చేయాలి కదా. శ్రమంతా చేయాలి. శ్రమంతా మనదే. శ్రమకి చాలా శ్రద్ధతో శ్రమ చేయాలి. ఎందుకంటే ఈ పరీక్ష భగవంతుడు నాకు ఈ పరీక్ష ఎందుకు పెట్టాడు? ఫర్గెట్ అబౌట్ ఏ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ టాస్క్, రైట్? భగవంతుడు ఈ పరీక్ష నాకు ఎందుకు పెట్టాడు అంటే దీని వలన ఆయన కార్యం ఏదో నెరవేరబోతుంది. ఫెయిల్ అయినా పాస్ అయినా ఆయన కార్యం ఏదో నెరవేరబోతుంది. ఎందుకు ఇది ఆయన కార్యం కాబట్టి నేను 100% ఎఫర్ట్ పెట్టాలి. You're still putting the same effort. But you are now putting it because it's not your own activity. సో మీకు ఎవరో ఇంట్లో మీకు యుఎస్ లో జనరల్ గా ఎవరో ఊరికి వెళ్ళిపోతూ సమ్మర్ లోని 4 మొక్కలు ఇస్తారు మీకు. ఏమా 4 ఈ సమ్మర్ 4 ఇస్తూ ఉంటారు కదా, మొక్కలు నీళ్లు పోస్తుండండి. మీ మొక్కలతో పాటు వాటిని పెడతారు. ప్రతిరోజు కూడా ఆ మొక్కకి అది సరిగ్గా ఉందా లేదా ఆయన వచ్చి మళ్ళీ వాళ్ళు అడిగితే నేను మాట కాస్తానేమో అన్న భావంతో మీ మొక్కల కంటే కూడా వాటికి ఎక్కువ సేవ చేస్తారేమో. It's the same thing. The same examination, when it is your exam versus ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నేను మాత్రమే ఫెయిల్ అవుతున్నాను కాదు, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే భగవంతుని ఫెయిల్ చేస్తున్నాను అన్న భావంతో చేశారనుకోండి, భగవంతుడి కార్యం ఫెయిల్ అవడానికి నేను కారణం అయిపోతున్నాను అన్న భావంతో చేశారనుకోండి, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది డిఫరెంట్ ఇష్యూ, బట్ యువర్ ఎఫర్ట్ విల్ యాక్చువల్లీ బి ఈవెన్ హైయర్ బికాస్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. మీరు ఆ మొక్క చూసినప్పుడల్లా మీకు ఆ పక్కింటి వాళ్ళు గుర్తుకొస్తారు.
వాళ్ళు అవునా కాదమ్మా, మొక్క చూసినప్పుడు అవును వాళ్ళ అవును పట్ల ప్రభుజీ, అవును. చూపిస్తారు. నేను వాటరింగ్ చేసినప్పుడు అలానే ఫీల్ అయ్యాను వేరే వాళ్ళ మొక్కలకి. వేరే వాళ్ళ మొక్క మీ మొక్కల కంటే వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఇస్తారు. అవును అవునా కదమ్మా, ఎందుకంటే ఆ అవును మొక్కకి ఏదైనా అయితే నేను మాట కాస్తాను. ఇదే అవును పరిస్థితి. పరీక్ష ఫెయిల్ అయితే ఏమవుద్ది, భగవంతుడితో నేను మాట కాయ. ఈ అవును. పరీక్ష నిజంగానే ఫెయిల్ అయిపోయారు. బట్ అంటే బట్ ఎగ్జామ్స్ యూఆర్ అప్పుడు డన్ అలా యువర్ అనుకోలేదు ప్రభుజీ, మొక్కలప్పుడు అలా అనుకున్నాను. మీరు చెప్పిన ఎగ్జామ్స్ అప్పుడు మనం అలా రిలేట్ చేయం కదా, భగవంతుడు ఎగ్జాము అంటే. రిలేట్ చేయగలగాలి. చేయలేదు ఎప్పుడు. That is exactly my the reason for that exam. Just because it కానీ గురు belongs to somebody, you will actually put lot more effort in every task that you are doing. Actually belongs to somebody. That somebody is God. The task today you are doing at home, like preparing meal. It is you are doing it as responsibility or a messenger of God for his other children. They are not your own children. They are not your own family. అవును చెప్పారు కానీ ప్రభుజీ. గురుజీ ఒక క్వశ్చన్ వచ్చింది గురుజీ వీటిలో వచ్చి అంటే ఇట్లా పార్వతి గారు ఇవన్నీ అడుగుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే మీరు అన్నది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ దాంట్లో క్వశ్చన్స్ అయితే ఏమి లేవు గురుజీ. కానీ ప్రతి ఆమ్, 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 కర్మకి ఒక ఫలితం ఉంటుందని అనుకుంటున్నాం. కానీ ఇలాంటి ఎగ్జామినేషన్ లాంటిదే తీసుకుంటే మరి మీరు అది ఎగ్జామ్ తీసుకోండి, లేకపోతే నాకు దేవుడు ప్రత్యక్షం అవ్వాలని నేను కఠోర దీక్ష చేస్తున్నాను అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఫైనల్గా మనం ఒకటి ఆశించి అది విపరీతమైనదే అయి ఉండొచ్చు. అది మనం ఆశించి చేస్తున్నాం. విపరీతమైందంటే ఎంసెట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి, అది విపరీతమైందే. ఎందుకంటే నేను 1,000,000 మందిలో కావాలంటున్నాను, నా ఒక్కడికే కావాలంటున్నాను. ఫస్ట్ ర్యాంక్ అనేది 10 మందికి ఇవ్వరు. సో నాకే కావాలనుకుంటున్నాను. అట్లానే దేవుడు ప్రత్యక్షం అవ్వాలని స్టార్ట్ చేస్తాం. కర్మకు ఫలితం లేకుండా ఆశించకుండా చేస్తాం. ఓకే, అదంతా బాగానే ఉంది గురుజీ. కానీ దేవుడు కూడా ఇప్పుడు 10 మంది అదే చేస్తే 10 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేరు గనక ప్రత్యక్షం అవుతారా అంటే అది ఒక ఉన్నప్పుడు అంటే నువ్వు నిజంగా చేసిన కర్మకి కూడా ఒక వాల్యూ ఉండి ఆ వాల్యూ బట్టే నీ రిజల్ట్ కూడా ఉంటది అనేది కూడా ఉంటది కదా గురూజీ, ఎండ్ ఆఫ్ ది డే. లాస్ట్ సెంటెన్స్ అర్థం కాలేదు. అంటే ఆ కర్మకి ఫలితం ఇప్పుడు మనం పాస్ అవ్వాలనుకోండి, 1,000,000 మందినైనా పాస్ చేసేయగలం. కానీ 1,000,000 మందిలో ఒకడికే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వగలుగుతాం. అంటే దానికి ఒక వెల ఉంది, అదొక విలువ ఉంది దానికి. అంటే విక్రమ్ ప్రభు చెప్పినది మీరు పెట్టిన ఎఫర్ట్ ని బట్టే కదా మీ ఫలితం ఉండేది అని అంటున్నాను. అది చెప్పండి అంతే కదా. అంటే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అది ఏదైనా అవనివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే మనం ఆశించకపోయినా రిజల్ట్ రావాలి అంటే దేవుడు కూడా ఇప్పుడు దేవుడే ఇస్తున్నాడా కర్మ, ఇంకా దేవుడి కన్నా అతీతమైన శక్తి నడిపిస్తుందా కర్మ అనేది నా క్వశ్చన్ కాదు గురుజీ. కానీ ప్రతి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా గురుజీ. 10 సంవత్సరాలు చేసిన అంతే 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 గురుజీ. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి ఫస్ట్ ర్యాంక్ రాకూడదు అంటే, ఇఫ్ గాడ్ వాంట్స్ ఇట్ విల్ హ్యాపెన్. If really God wants, all of them can get the same rank, honestly, because that's his power. I don't want to limit it with my logic. అవును, సేమ్ హియర్ గురు. నేను ఓన్లీ కాన్సెప్ట్ చెప్తానికే చెప్పా గానీ ఎగ్జాంపుల్ అది దేవుడు. బట్ అగైన్ ప్రభు మనం ఒక ర్యాంక్ రావడం కోసం తాపత్రయపడకూడదా? బట్ దట్ ఆ ర్యాంక్ రావడము అన్నది అగైన్ యూఆర్ ఫిక్సేటింగ్ యువర్ గోల్. బేసిక్గా you're fixating your goal. Don't worry about that rank, but you have to put in that effort as much as is needed for getting the first rank. And you want that rank because by doing so you will be better servant to God, better service to God. That should be your mindset for getting that rank. But again, if the rank doesn't come, it's not your responsibility, because you are not only reason for getting a rank or not getting a rank. సో మనకు ఒక స్టోరీ చెప్తుంటారు. నారదుముని ఒక విష్ణువుతోని మాట్లాడుతుంటే, విష్ణు ఎవరు మీకు అసలైన భక్తులు, భగవంతుడు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి భగవంతుడు ఇద్దరిని చూపెడతాడు రోడ్డు మీద. చూపించి వాళ్ళిద్దరితోనే నువ్వు సంభాషించు, నీకు అర్థమవుతుంది అని ఒక వేద పండితుడిని, ఒక చెప్పులు కుట్టుకునేవాడిని చూపెడతాడు. చెప్పి నారదుని పంపించి, వేదాలు చదువుకున్న ఆయన నారదుని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చాను? వైకుంఠం నుంచి వచ్చాను.
నారదుడితో మాట్లాడుతుంటే అవునా అంటే నా భగవంతుడు ఈసారి ఏం చేస్తున్నాడండి ఇప్పుడు అన్నాడు. అయితే ఆయన నారదుడు అంటాడు ఒక సూది మొలలో సూది కన్నంలోంచి ఏనుగుని ఆ ఇటు నుంచి అటు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు భగవంతుడు. ఇది వేదాలు చదువుకున్న అతను అంటాడు నువ్వు ఇచ్చేంటి భగవంతుడు ఒక సూది కన్నంలోంచి ఏనుగు ఎలా వెళ్ళింది ఏనుగుని తీసుకెళ్ళడానికి, నువ్వు నిజంగా అసలు భగవంతుడు విష్ణు దగ్గర నుంచి వస్తున్నావా ఇంక నాకు కబుర్లు చెప్తున్నావా అని చెప్పాను. అలాగే చెప్పులు కుట్టుకునేవాడు ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఆయన దగ్గర కూడా ఇదే మాట చెప్తుంటే ఇదే మాటల సంభాషణ వస్తే నేను విష్ణువు దగ్గర నుంచి వస్తున్నాడు. అవునా విష్ణుమూర్తి నువ్వు ఏం చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు అంటే ఇదే మాట చెప్తాడు. ఇలాగ సూది కణం నుంచి ఏనుగుని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అయ్యా భగవంతుడు అంటే అవునా భగవంతుడు అంతటి కార్యం చేస్తున్నాడా, అదేమిటి నీకు అది సూది కొనంలోంచి ఏనుగు వెళుతుందా, నీకు అదే తప్పని నీకు అది అందులో ఏమి ఇది కనబడట్లేదా అని నారదుడు అడుగుతాడు. ఆయన భగవంతుడు ఆయన తలుచుకుంటే ఏనుగుని సూది దీంట్లోంచి తీసుకెళ్ళడం ఆయనకు పెద్ద సమస్య ఏమిటి, ఇంత పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనంలో దాచిపెట్టగలిగింది ఈ యొక్క ఏనుగు కన్నం నుంచి ఒక ఏనుగు సూది కన్నం నుంచి తీసుకెళ్లడం ఆయనకి సాధ్యం పడకపోతే ఇంకెవరికి సాధ్యపడుతుంది. బేసికలీ దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్ గాడ్ బేస్, దెన్ యూ స్టిల్ డూ యువర్ డ్యూటీ. సో ఒక భగవంతుడిని చూడాలి అన్న భావనతో చేస్తున్న దానికి ఒక పరీక్ష నెంబర్ 1 రావాలి అన్న భావంతో చేస్తున్న దానికి దర్ ఇస్ ఫండమెంటల్లీ డిఫరెన్స్. బేసికలీ ఒకటి మెటీరియలిస్టిక్ థాట్, ఒకటి స్పిరిచువల్. సో భగవంతుడి ఇక్కడ ఫలితాన్ని ఆశించకు అన్నది మెటీరియలిస్టిక్ ఫలితాన్ని ఆశించకు. విద్యుత్ ధర్మాన్ని పాటించు అన్నది విద్యుత్ ధర్మాన్ని పాటిస్తే అది స్పిరిచువల్ రిజల్ట్ని ఇస్తుంది. విద్యుత్ ధర్మాన్ని పాటించి సుఖ దుఃఖాన్ని సమంగా చూసిన వాడిని యోగం అనబడుతుంది. యోగము అంటే మళ్ళీ అది రిజల్టే. You are actually working for that kind of result. What is that result? The result is that you have to get a relationship with God. It is actually working towards a result, but that result is spiritual result. As long as everything in whatever you are reading in this slokas, Prabhu, చదువుతున్నంతా కూడా it is separating your materialistic desire with spiritual desire, materialistic thinking with spiritual thinking, materialistic karma with spiritual, converting materialistic karma into spiritual karma. అంటే గురుజీ ఈ కాన్సెప్ట్స్ నేనేమి క్వశ్చన్ చేయట్లా గురుజీ. మనం బేసికల్ గా ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు లెక్క కడుతున్నారు, మనల్ని వరి అవ్వద్దు అంటున్నారు. అంటే మనకి బోధిస్తున్నప్పుడు మాత్రం ఓకే తప్పు చేయటం మీరు ధర్మం ప్రకారం చేసుకుంటే అలాంటి రిజల్ట్ వదిలేయండి అంటున్నారు. ఓవరాల్ గా నేను అంటాను ఏం లేదు. బేసికల్ గా ఈజ్ దేర్ వేరే కాన్సెప్ట్స్ ఏమన్నా ఉన్నాయా ఇలా ఏమంటారు ఎవరంత చేస్తే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు, లైక్ కర్మలో కూడా ఫలితం అనేది ఫైనల్ గా రావాల్సిందే. ఏదో ఒక ఫలితం, అది పాజిటివ్ అవనివ్వండి నెగిటివ్ అవనివ్వండి. ఎక్స్ట్రీమ్ ఫలితాలు వస్తానికి, నార్మల్ ఫలితం వస్తానికి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మాత్రమే మనం, నేనేమి ర్యాంక్ ఒకటే దేవుడు కనిపిస్తాం ఒకటే అని అనట్లా గురించి. నేను అడుగుతుంది ఓన్లీ లెక్క ఎవరో కడుతున్నారు వెనకాల, అది లెక్క ఎవరో కట్టట్లేదు, మనమే కట్టుకుంటున్నాం. దిస్ ఇస్ ఎ సిస్టమ్ దట్ ఈస్ గాడ్ హస్ క్రియేటెడ్, ఇట్ ఇస్ సెల్ఫ్ రన్నింగ్. సో చెప్పండి క్వశ్చన్ మళ్ళీ ఇంకొంచెం అడగండి, నాకు కొంచెం క్లారిటీ కావాలి. ఇంకా క్లారిటీ ఏం లేదు గురించి. ఎండ్ ఆఫ్ ద డే ఆ కర్మకి మనం లెక్క కడుతున్నామో లేదో తెలియదు కానీ వచ్చే ఫలితం బట్టి దేవుడైనా కూడా లెక్క చెప్తారు కదా. ఇప్పుడు కర్మానుసారమే మన ఫలితం వస్తుంది ప్రభు. ప్రతి రిజల్ట్ కూడా రెండింటి మీద వస్తుందని చెప్పుకున్నాం. అర్హత ప్రకారము డిజైర్ అండ్ డిజైరబిలిటీ, మన కోరిక అనుసారము మన కర్మానుసారము, మన అర్హత అనుసారము కోరిక అనుసారము మనకు రిజల్ట్ వస్తుంది. అర్హత అంటే కర్మ, అర్హత అంటేనే కర్మ, మన కర్మానుసారం. డిజైరబిలిటీ అంటే టుడే వాట్ యువర్ స్టేట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ కర్మ. ఈ రోజు మనం టూ థింగ్స్, ద సిచ్యువేషన్స్ దట్ యూ ఫేస్ కమ్స్ అకార్డింగ్ టు కర్మ. హౌ యూ రియాక్ట్ టు ఈజ్ యువర్ ఫ్రీడమ్. దట్ బికమ్స్ ద ఫ్యూచర్ కర్మ. అర్థమవుతుంది కదా ప్రభు? ఈ క్వశ్చన్స్ ఏమి మీరు చెప్పే పాయింట్స్ ఏమి అన్ని అర్థమవుతుంది గురుజీ. ఓన్లీ థింగ్ మనకి వేరే కాన్సెప్ట్ కూడా ఉందా వేదాల్లో? వేరే కాన్సెప్ట్ అంటే ఏమి లేదు ప్రభు, నాకు అర్థం కాలేదు. వేరే కాన్సెప్ట్ అంటే కేవలం కర్మానుసారమే జరుగుతుంది.
ఓకే. కర్మకి తగ్గ ఫలితం అన్న దానికి కర్మానుసారమే ఫలితం దక్కుతుంది. కర్మానుసారమే ఓకే. ఫలితం దక్కుతుంది. అది అది సూపర్. అది అది ఎప్పుడు చేసామో అన్నది మనం పట్టలేము. ఈ జన్మలో కర్మ, ముందు జన్మలో కర్మ, ఎప్పుడు కర్మ అనేది మనం ఆ, పట్టలేము. అంటే చిన్న అది ఎగ్జాంపుల్ ప్రభుజీ, కొంతమంది ఆ, అనుకుంటాం కదా మనం చాలా పూజ చేస్తున్నాము, వేరే వాళ్ళు ఏం చేయకపోయినా అన్ని వాళ్ళకి లక్ ఆ, మీద కలిసి yes, వస్తున్నాయి అలా yes. అనుకుంటాం కదా. అవును అలా అవును అనుకునేది ఎందుకంటే వాళ్ళ పూర్వ జన్మలో వాళ్ళ అంతే సు- అంతే మంచి కర్మల వల్ల వాళ్ళు ఇప్పుడు అంతే అనుభవిస్తున్నారు. అంతే అంతే మనం అంతే ఇప్పుడు కొంతమంది ఎంత కష్టపడినా వాళ్ళకి ఏ, అది కలిసి రాదు, ఎందుకంటే వాళ్ళకి పూర్వజన్మ కర్మ ఫలం వల్ల అలాగా. అంతే సో అంతే అందుకని ఇద్దరు సేమ్ ఎఫర్ట్ పెట్టిన ఒకే పని మీద ఒకళ్ళకి బాగా ఎగ్జాక్ట్లీ కలిసి రావచ్చు, ఒకళ్ళకి బాగా కలిసి అంతే. రాకపోవచ్చు, వాళ్ళ రిజల్ట్ కర్మ రిజల్ట్ ఫలాన్ని ఈస్ బట్టి. బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ కర్మ. రిజల్ట్ ఈస్ పాస్ట్ బేస్డ్ కర్మ. ఆన్ యువర్ కర్మ. హౌ యూఆర్ రియాక్టింగ్ టు దట్ ఈస్ ద కర్మ దట్ యూఆర్ క్రియేటింగ్ ఫర్ ఫ్యూచర్. ఆ, అర్థమైందా విక్రమ్ ప్రభుజీ కొంచెం అన్నా? ఆ, అంటే డెఫినెట్లీ రిలేట్ చేసుకోగలుగుతున్నా అండి. అంతే ఉమ్, కదా, అది అంతే అంతే ఇంకో మన అంత మెచ్యూరిటీ లేదు ఇంకా నాకు, స్లోగా అలా అలా. లేదు. ఇప్పుడు యా, వేదాలలో అంతకంటే ఏమీ లేదు. సో షూర్ గురుజీ. సో బేసికలీ మళ్ళీ వేదాలలోని ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ప్రే. మీన్ ప్రార్థన చేస్తే మళ్ళీ మనకి రిజల్ట్స్ వస్తాయి. ప్రేయర్ విల్ ఈల్డ్ రిజల్ట్స్. ఉమ్, బట్ విల్ ఇట్ అవును చేంజ్ గురుజీ. కర్మ? విల్ ఇట్ చేంజ్ కర్మ? ఓన్లీ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణుడు మాత్రమే కర్మను మార్చగలుగుతాడు. దేవతలకి కూడా కర్మను మార్చగలిగేంత స్థితి లేదు. బట్ బట్ అలాగని మరి ఇవన్నీ వాళ్ళకి వాళ్ళని పూజించడంలో దే కెన్ ఫేస్ అవుట్ యువర్ సిచ్యువేషన్ ఆఫ్ ఫేసింగ్ ద కర్మ. అంటే అన్ని నాకు ఇది ఇది ఒక స్నేహితులతో ఎవరితోనో మాట్లాడుతా ఉంటే, ఇది ఇదివరకు కూడా ఒకసారి జరిగింది గురుజీ, డిబేట్ ఒకసారి. చెప్పండి చెప్పండి. ఆ, అది చాలా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి చాలా రిలేటెడే కొంచెం. ఏంటంటే వాళ్ళ ఫాదరు దేవుణ్ణి పూజించకపోయినా సోషల్ సర్వీస్ కానీ లేనోళ్ళకి ఇస్తాం కానీ ఎన్నో చేస్తారు. ఆ, కానీ ఆయనకి బిజినెస్లో కలిసి రాల. కానీ ఆయనకి చాలా మంచిలు జరిగినాయి. కానీ ఆ ఫ్యామిలీలో కొంతమంది ఆ, ఓకే, దేవుడిని నమ్ముకుంటే మాకు, ఎందుకంటే ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ పూజలు చేస్తారు, సరే. కానీ దేవుడిని నమ్ముకుంటే మాకు ఆయనకి అన్ని నష్టాలే జరిగినాయి, అందరూ మోసాలు చేసేసారు తప్ప ఆ, ఇంకా మాకు, అంటే ఆయన ఏమీ తప్పు చేయకుండా ఉన్నా కూడా, ఎంతో మందిని ఆదరించినా కూడా అలాంటి వాళ్ళకి ఇలాంటి కష్టం తెచ్చారంటే దేవుణ్ణిలో నమ్మి ఏంటి లాభం అనే క్వశ్చన్ ఇదివరకు ఒకసారి టాపిక్ నడిచింది. వాళ్ళకి అలానే అలానే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మంచి, ఇప్పుడు వాళ్ళ ఆ, ఆ, అన్న చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా అవనివ్వండి మంచి రిలేషన్స్ వస్తాం, అన్నీ జరిగినాయి. సో మా మా ఫాదర్ ఎప్పుడు ఇలానే చెప్తా ఉంటారు, మంచి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఇస్తాడు దేవుడు. అందరినీ తీసుకెళ్ళి బిల్ గేట్స్ ని చేయలేడు, అందరినీ తీసుకెళ్ళి అందరికీ ఆ, మంచి రిలేషన్స్ ఇవ్వలేడు. ఎవరెవరికి ఎక్కడ బ్యాలెన్స్ చేయాలో అక్కడ చేసుకుంటూ వెళ్తారు అని చెప్పి. ఆ, కాకపోతే నాకు అవన్నీ మైండ్లో ఇవన్నీ అడుగుతుంది కూడా అదే, అంటే ఆ లెక్క అనేది ఎవరు ఎవరికి ఎందుకు మంచి అదే చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు. మీరు అన్నట్లు పార్వతీ గారు అన్నట్లు ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ రిలేటెడ్, వెరీ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ అంటిల్ అన్లెస్ మన పూర్వ జన్మలో మనం ఏమేం చేసామని చెప్తే తప్ప మనం ఇది ఇట్ ఈస్ అందుకేరా నీకు రిజల్ట్ రాలేదని చెప్పలేము కదా. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ కర్మ థియరీ. జరుగుతున్న ప్రతిదీ కూడా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని దాన్ని మ్యాప్ చేద్దాం అనుకోవడం అసలు ఇట్స్ నాట్ జస్ట్ పాసిబుల్. అండ్ భగవంతుడు కావాలని ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఇచ్చే పరిస్థితి కూడా కాదు. అందరికీ ఇది ఇవ్వాలి, అందరినీ బిల్గేట్స్ చేయలేను కాబట్టి కొందరినే బిల్గేట్స్ చేస్తాను, కొందరిని మిగతా వాళ్ళని చేస్తాను అనే భావన కూడా భగవంతుడు ఏమీ చేయదు. ఎందుకంటే భగవద్గీతలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాడు అక్కడ. దిస్ ఈస్ ద సిస్టమ్ దట్ ఐ హావ్ క్రియేటెడ్ అండ్ ఐ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. సో ఓకే. సో సో బట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఆయన దేవుడిని పూజించలేదు, అందుకే నష్టాలు జరిగాయి. దేవుడిని పూజించారు కాబట్టి నష్టాలు జరగలేదు. బోత్ ఆర్ మెటీరియలిస్టిక్. రైట్. నష్టం జరగడం అన్నది, కలిసి రావడం అనేది పూర్తిగా భౌతిక స్థితి. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఏమిటంటే కలిసి రానప్పుడు దాన్ని ఫేస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. దేవుణ్ణి పక్కన పెట్టి అంతా నా వల్లనే జరుగుతుంది అనుకున్న వాళ్ళకి అలాంటి సమస్య ఏమైనా వచ్చినా దాన్ని ఫేస్ చేయగలిగే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. బ్రిటిల్నెస్ పెరిగిపోతే దెన్ జస్ట్ బ్రేక్ ఆఫ్. అవును గురించి
సో దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్స్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ శాస్త్రం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది అయ్యా అంటే నువ్వు కేవలము ధర్మం ప్రకారం, వేదాలలో చెప్పిన ధర్మం ప్రకారమే చేసుకుని ముందుకు వెళ్ళమని చెప్పిస్తుంది. రైట్? మరి వేదాలలో ధర్మం ఏమిటయ్యా అంటే మనకి శాస్త్రం చదువుకుంటేనే అర్థమవుతుంది, భగవద్గీత భాగవతం చదువుకుంటేనే మనకు. సో ఇస్కాన్ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ రెండు చదువుకుంటే చాలయ్యా, నీకు నీకు కావాల్సిన వేదాలను ధర్మం అంతా కూడా మినిమం ఈ రెండు చదువుకుంటే చాలు అని చెప్పి దానిని మనకి ప్రాక్టికలైజ్ చేయడానికి ఈ స్టార్టెడ్ ఇస్కాన్ అన్న సంస్థను స్థాపించి, సో యూ ఫాలో దీస్ ప్రొసీజర్స్, దెన్ ఇట్ బికమ్స్, లైఫ్ బికమ్స్ ద వే గాడ్ వాంటెడ్ ఇట్. So for that reason, he gave these explanations. Yeah. Right, Prabhu? Sure, Guru. Hare Krishna. నేను చదువుతారమ్మా 49. నేను చదవచ్చా? చదవండి. చాలా తక్కువ సార్లు అలా ముందు ఛాన్స్ వస్తుంది మాకు చదువుతానికి. అదే చదవండి, తప్పకుండా చదవండి, ఫస్ట్ ఛాన్స్ మీరు తీసుకోండి. అంటే చాలా మంచిగా చదివేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అదే. దురేణ హెవరం కర్మ బుద్ధి యోగాధనంజయ బుద్ధౌ మన్విచ్చ కృపణాః ఫలహేతవః. అనువాదము: ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీనకర్మలన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోబులు. అన్నిటినీ దూరేణ అవసరం, అవసరం కర్మ అన్నిటినీ కూడా వదిలేమని. సో అవ్యవరం అవసరం అని రాసింది ఇక్కడ. ఓకే. సో ధనుంజయ, భక్తియుక్త సేవ చే హీన కర్మలన్నింటినీ దూరం చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేయడం. సో మరి హీన కర్మలు అంటే ఏమిటండి? హీన కర్మలు అంటే ఏమిటి? కర్మఫలమును అనుభవింపగోరు వారు లోపు. హీన కర్మలు అంటే ఏమిటి? ఎనీథింగ్ దట్ ఈస్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ హీన కర్మ. ఎనీథింగ్ దట్ ఈస్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ సంథింగ్ దట్ యూ డు నాట్ హ్యావ్ టు వరీ అబౌట్. అంటే భగవంతుడిని పూజ చేస్తే నాకు 4 కలిసి వస్తాయి, అది హీన కర్మతో సమానము అని చెప్పి వస్తున్నారు. కర్మ ఫలమును అనుభవింపగోరు వారు లోబులు. అంటే నాకు 4 కలిసి రావడం కోసం నేను భగవంతుని పూజ చేస్తున్నాను అంటే కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం నువ్వు చేస్తున్న పని అది అటువంటి వారు లోబులు. లోబులు అంటే ఏంటి? వాళ్ళకున్న ఎనర్జీని వేరొక దానికోసం వాడుకుంటున్నారు. దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ ద రైట్ రీజన్. దే ఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ అవే అండ్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్, అంటే అంత భగవంతుని కోరుకునే శక్తి ఉంది, భగవంతుని కోరుకునే మనసు ఉంది, కానీ వాటి నుంచి ఏమి కోరుకుంటున్నారయ్యా అంటే ఏంటి దాని నుంచి కర్మ ఫలాన్ని కోరుకుంటున్నారు. అటువంటివన్నీ కూడా హీన కర్మలే. నువ్వు ఈ యుద్ధంలోని విజయాన్ని కోరుకుంటున్నావు. విజయాన్ని కోరుకుంటే అది హీన కర్మతోనే సమానం. ఈ యుద్ధాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావు, అది హీన కర్మతోనే సమానం. ఎందుకంటే ఒక యుద్ధం వదిలేస్తే, యుద్ధం చేయకపోతే నాకు స్వర్గం వస్తుంది, అది మంచి కార్యం అవుతుంది అనుకుంటున్నావు, అది హీన కర్మే. నువ్వు యుద్ధం చేస్తే రాజ్యాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నావు, అది హీన కర్మతోనే సమానం. ఎందుకంటే ఒక కర్మ ఫలాన్ని అనుభవించి చేస్తున్నావు కాబట్టి. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్కే కనెక్టివిటీ ఇదంతా. శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా తన నిజస్థితిని అవగతము చేసుకుని వాడు కృష్ణ చైతన్యమునందు వర్తించదు తప్ప మిగతా కార్యకలాపములన్నిటినీ త్యజించును. మిగతా కార్యకలాపములన్నింటినీ త్యజించినట్టు పనులన్నీ మానేస్తారని కాదు, ఆ ఫలితాల మీద ఆసక్తి లేకుండా పనులన్నీ చేసుకెళ్ళే స్థితికి వెళ్తారు. ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధియోగం అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ. అట్టి భక్తియుక్త సేవయే జీవునికి సరి అయిన కర్మ విధానము. కూర్చుని సేవ చేయగలిగితేనే, భక్తితో కూర్చుని కర్మ చేస్తే మాత్రమే అది సరైన కర్మ విధానం. లోబులు మాత్రమే భౌతిక బంధముతో మరింత అధికముగా చిక్కుకొనుచు తమ కర్మ ఫలితమును అనుభవించబోతున్నారు. నేను నా స్థితి బాగుండాలి అన్న భావంతో కర్మలు చేసే వాళ్ళందరినీ భగవంతుడు లోబులు అని పిలుస్తున్నాడు. ఉన్న స్థితి, ఉన్న ఎనర్జీ అంతా కూడా
భౌతిక సుఖం కోసం వేస్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. కృష్ణ చైతన్యంలో చేయబడే కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నీ కర్తను జనన మరణ చక్రమునందు ఎల్లప్పుడూ బంధించినందున అవి హేయములైనట్టివే. సో నువ్వు మంచి నువ్వు నెంబర్ 1 ఎంసెట్ ర్యాంకులతో ఆశించి నువ్వు చేసి నెంబర్ 1 ఎంసెట్ ర్యాంక్ వచ్చినా సరే అది నేను జన్మ మృత్యు జన్మ మృత్యు సైకిల్లోనే ఉంచుతుంది తప్పితే అందులోంచి బయటపడే చర్య కావట్లేదు. కానీ నువ్వు నేను ఎంసెట్ ర్యాంక్ 1 తెచ్చుకోవాలి అని కాకుండా తెచ్చుకోవడానికి అంత ప్రయత్నముతోని ఇది భగవంతుని కార్యం కింద అంత ప్రయత్నం చేసి అదే ర్యాంక్ వచ్చినా సరే అది అప్పుడు అది హీన కర్మ కాదు. ప్రతి కర్మయు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై కృష్ణ చైతన్యంతో నిర్వర్తించవలను. రోగులు కష్టముతో లేదా అదృష్టముతో సంపాదించిన ధనమును ఇట్లు వినియోగింపవలను ఎరుగురు. వాస్తవులకు మానవుడు తన శక్తి సామర్థ్యం అన్నిటినీ కృష్ణ చైతన్యం కొరకే వినియోగింపవలను. అది ఏ మానవుని జన్మని పరిపూర్ణము చేయగలరు. దురదృష్టవంతులైన వ్యక్తులు లోగులు వలె తమ మానవ శక్తిని భగవత్ సేవ యందు వినియోగింపారు. So this explains most of your questions, Prabhu. Vikram Prabhu. అవును గురూజీ. Is it too strongly saying? లేదు గురూజీ. So that is what exactly, Prabhu. ఇదే భౌతిక కర్మని ఆధ్యాత్మిక కర్మ కింద మలుచుకోవడానికి మైండ్ సెట్ బ్రేక్ అయిపోవాలి. మైండ్ సెట్ ఇక్కడే బ్రేక్ అవ్వాలి. అట్లయితే మనందరం లోపల కింద వస్తాం కదా. అబ్సల్యూట్లీ అమ్మా, అబ్సల్యూట్లీ అందులో అనుమానం లేదు. ప్రభుజీ ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఏ పనైనా చేస్తున్నప్పుడు అల్టిమేట్ గోల్ ఏమనుకోవాలి? ఇప్పుడు ఏదైనా ఫస్ట్ రాకూడదు అంటే మనం ఒక ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసి కానీ ఆశించి కానీ చేయకూడదు. సో ఏదో ఒక గోల్ ఉండాలి కదా. అప్పుడు మరి ఏం గోల్ అనుకోవాలి? ఏం గోల్ ఉండాలి? భగవంతుని ఆనందింపపరచడానికి చేయాలి ఆ కార్యాన్ని. అదే గోల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎంత బాగా చేస్తే దేవుడు అంత ఆనందపడతాడు అంటే మనం అనుకోవాలి తప్ప ఇంకా అంతకంటే ఏదైనా పని చేసినప్పుడు ఇంత బాగా ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేస్తే దేవుడిని ఆనందపరుస్తాము అదొక్కటి తప్ప ఇంకొకటేది మనకు ఆలోచన ఉండకూడదు. బట్ యూ హ్యావ్ టు స్టిల్ డూ. మళ్ళీ మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనం చేయాలి. అయితే అందులో భగవంతుని ఆనందము అన్నది పెట్టగలగాలి. అప్పుడే కర్మ అదేంటి నిష్కామ కర్మ అవుతుంది. ఇప్పుడే కర్మ నిష్కామం అవుతుంది. అంటే నిష్కామం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి చక్రములోంచి బయటికి తీసుకెళ్లే స్థితికి కర్మకు వస్తుంది. ఈ 47 to 48 ఇవంతా నిష్కామ కర్మ ఎలా ఉండాలి అంటే నిష్కామ కర్మకి ఎట్లా ఉండాలి? కానీ చాలా వెరీ డిఫికల్ట్ కదా ప్రభు. ఈ అంటే మనం ప్రాక్టికల్ గా ప్రతిదీ భగవంతుని మధ్యలో నిలబెట్టాలంటే ఇంకా మనం చాలా అభ్యాసం ఉండాలన్నమాట. చాలా అంటే చాలా సరెండర్ అవ్వాలి. ఇంకా భగవంతుడికి 100% సరెండర్ అయితే తప్పితే మనం చేయలేము. అది ఆలోచన పద్ధతి అంతా మారిపోవాలి ప్రభు. యూటర్న్ మన వైపు నుంచి భగవంతుడి వైపుకి తిప్పాలి దాన్ని. 100% సరెండర్. ఇంకా అంతే, సరెండర్ అవ్వాలి. సరెండర్ అంతే. మొదటి నుంచి ఆ పదాలే కదమ్మా వాడుతున్నాను. సరెండర్ బేసికలీ ISKCON talks about only how to surrender to God and still do your responsibilities. వీళ్ళందరూ అట్లా చేస్తున్న వాళ్ళే కదమ్మా వీళ్ళ సక్సెస్ఫుల్ అవ్వలేదు. మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జాంపుల్ మనకి ISKCON లో ఇచ్చేది ఏంటంటే ఆల్ఫర్డ్ ఫోర్డ్ గురించి. హెన్రీ ఫోర్డ్ మనోడు ఆల్ఫర్డ్ ఫోర్డ్ మిచిగన్ లో ఉండి ఫోర్డ్ కంపెనీని రన్ చేస్తుంటాడు. బట్ హీ డస్ ఇట్ పొద్దున్నే లేచి 5:30కి లేచి రోజు మంగళహారతి చేసుకుంటాడు. ఇంట్లో మంగళహారతి చేసుకున్నాక ఆఫీస్కి వెళ్తాడు. సో చేసే ప్రతి దాంట్లో కూడా దీని వలన భగవంతుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోనే కొత్త ఫోర్డ్ కార్ డిజైన్ అవుతుంది, కొత్త ఫోర్డ్ కార్ రోడ్లోకి వస్తుంది. అలాగనే అవి రాకుండా మాత్రం జరగట్లేదు. దూతుంది కదా ఆయన ఎంత కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నాడు అని పక్కకు పెట్టేస్తాడు అని అనుకోవడానికి వీలు. దిస్ ఇస్ నెట్ లో చూడండి, ఆల్ఫర్డ్ ఫోర్డ్ అండ్ ISKCON అని కొట్టండి. You'll find all his activities that he does on day-to-day basis, keeping God as the center of his life. ప్రభుజీ ఇది ఇప్పుడు మనం భౌతికంగా అడ్వాన్స్ అవ్వాలి, కృష్ణుని ఆనందపరచడం కోసం భౌతికంగా అడ్వాన్స్ ఇప్పుడు కారులు ప్రతి సంవత్సరం రాకపోయినా కూడా అంటే ఇప్పుడు ప్రభుపాద గారు కర్మాగారాలు అవన్నీ మనకి అవసరం లేదు, మనకి దేవుడు మనకి కావాల్సినంత ఇచ్చారు అవన్నీ కొన్ని విన్నాను ఇందులోని. దాని ప్రకారం కారులు కొత్త ప్రతి సంవత్సరం రాకపోయినా కూడా
నిజం. అంటే ఇప్పుడు భౌతికంగా అడ్వాన్స్మెంట్ మన కృష్ణుణ్ణి ఆనందపరచడం కోసం భౌతికంగా అడ్వాన్స్మెంట్ చేస్తున్నారా, లేకపోతే ఏమని అనుకోవాలి ప్రభుజీ అక్కడ? కరెక్ట్ కరెక్ట్. భౌతికంగా అడ్వాన్స్మెంట్ అన్నది చెయ్యట్లేదు చేస్తున్నారు అన్న భావన కాదు. భౌతికంగా అడ్వాన్స్మెంట్ కూడా జరుగుతుంది, బట్ గాడ్ సెంట్రిక్ గా అడ్వాన్స్మెంట్ జరుగుతుంది. సో సో ఈరోజు మిమ్మల్ని వెళ్ళి ఒక బెంచ్ కార్ కొనుక్కోవద్దు అని ఎవ్వరు అనట్లేదు, ఒక ఆడి కార్ కొనుక్కోవద్దు అని ఎవ్వరు అనట్లేదు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, యూ హ్యావ్ టు హ్యావ్ హై థింకింగ్ అండ్ సింపుల్ లివింగ్, రైట్? So I wanted to buy a Mercedes Benz, but the thought process has to be, how will this Benz car help in service of the Lord? How will this help in the service of the Lord? For me, ఈ బెంజ్ కార్ నేను మహారాజు వస్తున్నారు, ఆయన ఆనందం కోసం నేను ఈ కార్ను ఉపయోగించగలిగినాడు, అది దాని సార్థకత్వం అవుతుంది. అంతేగాని దీన్ని నేను ఇప్పుడు ఇది కొనుక్కుని టు షో ఆఫ్ ఇన్ మై హోల్ సొసైటీ, దెన్ యూ హ్యావ్ just simply signed off for another life. ఆ భావంలోనే తేడా ఉంది. సో మీరు శ్రీల ప్రభుపాదుల హై థింకింగ్ సింపుల్ లివింగ్ అన్నారని చెప్పి అన్ని వదిలేమని అయితే మాత్రం కాదు. కానీ ఒకసారి మీరు కృష్ణ కాన్షియస్నెస్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా చాలా ఆసక్తులు పోతూ ఉంటాయి. So Ford is still probably living a simple living. Alfred Ford is still living a simple living. అక్కడ యాత్రలో కనబడుతుంటాడు ఆయన అందరితో పాటు కింద కూర్చుని భోజనం చేస్తుంటాడు. ప్రభుజీ మీరు ఏమనుకోద్దు, ఒకటి అడగాలి. సింపుల్ లివింగ్ అంటున్నారు. ఇప్పుడు మనకి భాగవతం తాలూకా సెకండ్ చాప్టర్ స్టార్టింగ్ లోని అసలు మనకి మన చేతులు పడుకోవడానికి మనకి చేతులు ఉండగా పరుపులు ఎందుకు, తర్వాత నేల ఉండగా మనకి పడుకోవడానికి చేతులు ఉండగా దిండులు ఎందుకు, నేల ఉండగా మనకి పరుపులు ఎందుకు, ఇవన్నీ చెప్తారు కదా. ఇప్పుడు అసలు మేము ఇప్పుడు మీరు చెప్తున్న అతను నిజంగా సింపుల్ లివింగ్ అంటే ఆయన ఏ విధంగా, అంటే ఆయన ఇలా ఉన్నారు అలా ఉన్నారని నేను అంటలేదు. ఇప్పుడు అలా చెప్పారు కదా భాగవతంలోని. సో మరి సింపుల్ లివింగ్ అంటే ఎలా తీసుకోవాలి? అంటే ఇప్పుడు మన కంఫర్ట్ ని మనం ఎంత సింపుల్ గా మనం చేసుకోగలమని తీసుకోవాలి అని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అంటే అమ్మ యూ రియలీ డోంట్ హ్యావ్ టు గో ఆఫ్టర్ కంఫర్ట్స్. నేను తలగడ తీసేయమని పడుకునేప్పుడు తలగడ తీసేయమని చెప్పట్లేదు. తలగడ తీసి పెట్టుకోవడం వలన మీరు బెటర్ స్లీప్ ఉంది, భగవంతుడికి బెటర్ గా సేవ చేయగలిగితే తలగడ పెట్టుకోవడమే మంచిది. అది పెట్టుకోకపోవడం వలన ఆ రోజు పడుకోలేకపోవడం వలన పొద్దున్న మంగళహారతికి లేట్ అయ్యి, పొద్దున్న చాంటింగ్కి లేట్ అయ్యి, పొద్దున్న మిగతా కార్యక్రమాలు చేసుకోలేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. సో బేసిక్ కంఫర్ట్ అంటే if it is helping you to serve the God, yes, you have to do it. If it is helping you not serve the God, if it is taking you away from the God, you have to keep it away from it. Best. You have to keep yourself away from it. అర్థమవుతుంది కదమ్మా? దిస్ ఈస్ వేర్ శిక్షా గురువు comes into play. ఇది శిక్షా గురువుతో మీరు డిస్కస్ చేయగలగాలి ప్రతి ఇష్యూస్ కూడా. ఓకే, లక్ష్మణ్ ప్రభు చెప్పండి ప్రభు. హరే కృష్ణ. గురుగారు క్షమించాలండి, అది మేబీ బహుశా ఇవి కొంచెం బాగా ఇంటెన్సివ్ ఉన్న శ్లోకాలు అవటం వల్ల అనుకుంటా డిస్కషన్ కొంచెం ఎక్కువగానే అవుతుంది. అయితే వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుంది. ఓకే. అది ఇప్పటి వరకు ఆయన డిస్కషన్ మొత్తం మీద వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నేను కారు కొనుక్కున్నా లేకపోతే ఏది చేసినా కానీ కూడా భగవంతుడు సెంట్రిక్ గా చేయాలి అని చెప్పని అన్నారు కదా. నేను ఒక 2-3 విషయాలను రిలేట్ చేస్తానండి దీనికి. మీరు ఆయన ఎవరో బహుశా నాకు తెలిసి కుమారి గారు అడిగింది కూడా దీనికి సంబంధించింది అయి ఉండొచ్చు. ఫోర్డ్ అనే ఆయన బాగా భగవంతుడి సెంట్రిక్, భగవంతుడి మీద పూజలు చేస్తా లేదా ఆయన నమ్ముకుంటా ఆయన మీద భక్తితో చేస్తామని ఉన్నారు. కాబట్టి మీ ఉద్దేశం ఒకవేళ ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు దానివల్ల అని చెప్పటం అయితే గనక నేనేమంటే నేనేమనుకుంటానంటే ఈ క్షమించాలి, ఇక్కడ మన ఒక్క హిందువులని కాదు అన్య మతస్థుల్లో కూడా
ఈ విధంగా మీరు ఇది చేస్తేనే మీకు ఇది అవుతుంది, మీరు ఇలా ఉంటేనే ఇది అవుతుంది అనేది నేను చాలా చాలా చోట్ల చూస్తున్నానండి ఇంతకుముందు చుట్టుపక్కల అంతా కూడా. నేనేమనుకున్నానంటే ఒకవేళ నిజంగానే అలా అనుకున్నాం అనుకోండి, ఆయన బాగా భగవంతుడు సెంట్రిక్ గా చేయటం వల్ల అలా అవుతున్నారు అని అనుకుంటే, ఆ ఫోర్డ్ అనే ఆయన కంటే ఇంకా చాలా చాలా కఠినంగా పూర్తిగా భగవంతుడి సేవలో ఉన్నోళ్ళు, తినడానికి అన్నం కూడా లేకుండా ఉన్నోళ్ళు కొన్ని వందలు వేల లక్షల్లో ఉండి ఉంటారు భూమి మీద. ఆ వాళ్ళ సందర్భం తీసుకురాగానే మనం ఏమంటామంటే వాళ్ళ ఆ, గ- కర్మఫలము గత జన్మలోనో ఈ జన్మలోనో ఎక్కడో ఎప్పుడో ఏదో తప్పు చేసి ఉండటం వల్ల వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంది అని ఆ, మనల్కి మనం సమాధాన పరుచుకుంటా ఉంటాం. అట్లాగే ఒక సక్సెస్ఫుల్ అయినోడికి కూడా బహుశా అదే అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన అబ్సల్యూట్లీ భగవంతుడు చేస్తా అబ్సల్యూట్లీ ఉండుంటారులే, కానీ అంత మాత్రాన అది కాదు, కానీ గత జన్మ కర్మలకు అనుసారమే జరుగుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. మై పాయింట్ ఈస్ ఆయన సక్సెస్ అవ్వడానికి భగవంతుడి కారణం అని నేను ఎప్పుడు అనట్లేదు. ఆయన సక్సెస్ అవ్వడానికి భగవంతుడి కారణం అని నేను అనట్లేదు. సో చాలా మంది భావన ఎట్లా ఉంటుందంటే భక్తి మార్గంలోకి వెళ్తే ఇవన్నీ వదిలేయాల్సి వస్తుంది. మై పాయింట్ ఈస్ ఆయన అంత అంత మెటీరియలిస్టిక్ లైఫ్ లో లీడ్ చేస్తున్నా అన్అటాచ్డ్ టు ఇట్, హీస్ కీపింగ్ గాడ్ సెంట్రిక్ ఇన్ వాట్ ఎవర్ రిచ్ లైఫ్ ఈజ్ లీడింగ్. దట్స్ మై పాయింట్. ఓకే. అదవుతుంది ఈ అసలు ఈ గాడ్ సెంట్రిక్ గా చేయటం అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామో తెలియదండి నాకు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ, విక్రమ్ మీరు క్షమించాలండి, ఇందాక మీరు ఎవరో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు చాలా చాలా బాగా అనిపించింది. బహుశా వీలైతే ఆఫ్లైన్ కనెక్ట్ అవుతాను మీతో. ఆయన భగవంతుడిని అయితే నమ్మలేదు, కానీ చాలా చాలా మంచి కార్యాలు చేశారు అని చెప్పని అన్నారు. కానీ సరే, ఆయనకి ఏం జరిగింది ఎట్లాగో ఏంటి అనేది పక్కన పెట్టేస్తే కనుక, నా ఉద్దేశంలో పేరు పెట్టి లేకపోతే ఇంత పెద్ద బారు బొట్టు పెట్టుకొని దేవుడికి రోజు పూజ చేయలేదేమో, కానీ ఆయన చేసిన అలాంటి అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, లేకపోతే తను తినేటప్పుడు సమయానికి వచ్చిన అతిథికి కూర్చోబెట్టి పెట్టడం, లేదా చదువుకునే వాళ్ళకి చదువు కల్పించడం, ఇలాంటిది ఏంటంటే భగవత్ కార్యమే అని అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇప్పుడు చెప్పండి. అది భగవత్ కార్యమే అనుకుని చేస్తే మంచిదే ప్రభు. అనుకోలేకుండా చేస్తే మాత్రము అది మళ్ళీ కర్మక కారణం అవుతుంది. సో అంటే ఒకవేళ నాకేదో మంచి జరగాలని లేకపోతే నాకేదో లాభం రావాలని చేసేవాళ్ళు అయితే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు దెబ్బ తగిలిందండి ఆపేస్తారు కదండి అప్పుడైనా. అలాగే నేను చెప్పలేను ప్రభు, అలాగే నేను చెప్పలేను. దెబ్బ తగిలిందని పక్కన పెట్టండి. చాలా మంది ఏం చేసినా గాడ్ సెంట్రిక్ గా చేయాలి అనేది చెప్తున్నాం. దట్ ఈస్ వాట్ ఇట్, దట్స్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో ఒక దానం చేసినా ఒక ఇది చేసినా సరే అందులో భగవంతుని నింపుకొని చేయగలగాలి. అంటే లేకపోతే ఏమవుతుందో చెప్తున్నాను. లేకపోతే తప్పేం కాదు, మంచి కార్యం చేయడం తప్పేమి కాదు. మంచి కర్మ చేయడం వలన మళ్ళీ మంచి జరుగుద్ది, అందులో అనుమానం లేదు. బికాస్ వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్, దట్స్ వాట్ యువర్ బైబిల్ ఇస్ సేయింగ్. మనం ఏం చేస్తే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. అది తిరిగి రావడం ఈ జన్మలో జరుగుద్దో లేదా తిరిగి రావడం స్వీకరించడం కోసం మరో జన్మ ఎత్తాల్సింది వస్తుంది. బేసికలీ మనకి గరుడ పురాణం కూడా అదే మాట చెప్తుంది. ఈ జన్మలో నువ్వు డబ్బు దానం చేస్తే నీకు మరో జన్మలో డబ్బుకి సమస్య లేకుండా పోతుంది. ఈ జన్మలో నువ్వు వస్త్రం దానం చేస్తే మరో జన్మలో నీకు వస్త్రానికి సమస్య లేకుండా పోతుంది. అయితే మరో జన్మ మాత్రం ఉంది, ఒకసారి దానం చేస్తే దానికోసం మరో జన్మ వస్తుంది. అయితే ఇదే దానాన్ని నువ్వు గాడ్ సెంట్రిక్ గా, భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు, భగవంతుడు నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు, నేను దీనిని నలుగురికి పంచిపెట్టి వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడాలి అన్న భావనతో చేయడమే గాడ్ సెంట్రిక్ దానం. రెండిట్లోని దానం జరుగుతుంది. చాలా మంది దానం చేసిన తర్వాత అది వాట్సాప్ ఫోటోల్లోని దీంట్లో పెట్టుకోవడం కోసము, లేదా దాంట్లో నుంచి ఎటువంటి పేరు వస్తుంది అని కోసము, నేను 4-10 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్ లో నిలబెడుతున్నాను కాబట్టి ఇప్పటి నుంచి సంఘ సేవ చేయాలి అన్న భావంతో చేసేది దాన్ని మనం దానం అని అనడానికి వీలేదు. కరెక్ట్. ఎప్పుడైతే మనం గాడ్ సెంట్రిక్ గా చెయ్యకపోతామో యూ స్టార్ట్ టు గెట్ క్యారీడ్ అవే ఇంటూ వన్ ఆఫ్ దోస్ మోడ్స్ వెరీ ఈజీలీ. మీరు అన్నారు చూసారా, ఆయన భగవంతుని పూజ చేయట్లేదు కానీ ఇవన్నీ చేస్తున్నారు.
మరి భగవంతుని భావన లేకుండా ఇవన్నీ చేస్తున్నారా? భగవంతుని భావంతో ఇవన్నీ చేస్తున్నారా? అది మనకు తెలియదు పూర్తిగా, నిజం చెప్పాలంటే. అవునా? ఉండొచ్చు, ఉన్నా కానీ ఉండొచ్చు. కూడా ఇప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే 3ంటికి లేచి హారతి ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ మనసులో అయితే కనుక ఇది భగవత్ కార్యం, నేను చేసేది భగవత్ కార్యం, ఆయన శక్తితోనే చేయగలుగుతున్నాను అనే నమ్మకం ఉంటే సరిపోతుందా? లేదు అలా కాదు, ఖచ్చితంగా దేవుడు దేవుడు ముందు కూర్చొని ఒక గంట సేపు శ్లోకాలు చదివి, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి, లేకపోతే ఇంక చుట్టుపక్కల ఉన్న ఇంకో నలుగురికి భగవంతుడి గురించి ఇట్లా తెలియపరచడం అని అంటారా? రెండు ఇండిపెండెంట్, రెండు ఇండిపెండెంట్. ఓకే, ద ఫస్ట్ టాస్క్ యు ఆర్ డూయింగ్ అండ్ ద సెకండ్ టాస్క్ యు ఆర్ డూయింగ్ ఆర్ డిఫరెంట్. ద సెకండ్ టాస్క్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ డొనేటింగ్, సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ లో భగవంతుడిని నిలబెట్టే స్థితి రావడం కోసం ఫస్ట్ టాస్క్ చేస్తున్నారు కదా ప్రభు. ఆ రెండో టాస్క్ లో భగవంతుడి స్థితిని నిలబెట్టడం కోసం ఫస్ట్ టాస్క్ చేస్తున్నారు. ఆ ఫస్ట్ టాస్క్ చేయకపోతే సెకండ్ టాస్క్ మాత్రమే చేసి పెడితే ఫస్ట్ డే బాగుంటుంది, సెకండ్ డే బాగుంటుంది, థర్డ్ డే బాగుంటుంది, 4వ రోజు న్యూస్ పేపర్లో వస్తుంది, 5వ రోజు టీవీలో వస్తుంది, 6వ రోజు ఇంకో దాంట్లో వస్తుంది, యూ గెట్ క్యారీడ్. ఆ క్యారీ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ టాస్క్ చేయాలి. అంతే ప్రభు, అంతకంటే మరేమి లేదు. ఫస్ట్ టాస్క్ వల్ల ఏమి జరగట్లేదు. ఆ పూజ చేయడం వలన మన స్థితి ఏమి మారిపోదు. పూజ చేయడం వలన యూ విల్ కీప్ గ్రౌండెడ్. థ్యాంక్ యూ అండి. కరెక్ట్గా అదే, మరి ఓన్లీ నేను పూజ చేశాను కాబట్టి నన్ను భగవంతుడు క్షమిస్తాడు, లేకపోతే నాకు ఏదో మేలు జరుగుతుంది, లేకపోతే నేను హుండీలో 1 కోటి రూపాయలు ధర్మం పెట్టాను కాబట్టి నన్ను దేవుడు క్షమిస్తాడు అని అనుకుంటే పొరపాటే అది. చాలా తప్పు, చాలా తప్పు. లేకపోతే నామాలు పెట్టుకొని భగవంతుడు మీ నుంచి అది ఏమీ ఆశించట్లేదు. భగవంతుడు మీ నుంచి కేవలం మిమ్మల్ని మాత్రమే ఆశిస్తున్నాడు. He's only anticipating your mind for him, and he's only accepting your mind for him. థ్యాంక్స్ అండి. లో జరిగే 23 గంటల్లో 22 గంటలు కార్యక్రమంలో భగవంతుని నిలబెట్టుకోవాలంటే ఆ 10 నిమిషాలు, ఆ గంట, గంటన్నర భగవంతుని కోసం మనం కార్యం చేస్తేనే నిలబడుతుంది. లేకపోతే ఒక రోజు, ఇంకో రోజు భౌతిక ప్రపంచం ఎంత 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 ప్రభావితం చేస్తుంది అంటే అది చాలా ఒక 4-5 రోజుల తర్వాత ఇది నీ వల్లే జరుగుతుంది అని నలుగురు చెప్పారు కాబట్టి నా వల్లే జరుగుతుంది అన్న భావంలోకి ఈజీగా పడిపోతాం. ఇంకొకటి ఇవాళ ప్రభుజీ, వనమాలి ప్రభుజీ క్లాస్లో ఇవాళ చెప్పారు, మనము స్వతహాగా మనకు మంచి చేయాలని మనకు మనసు లేకపోయినా, మనకి చాలా భక్తి లేకపోయినా, అట్లీస్ట్ మనము ఆ చుట్టూ సరౌండింగ్స్లో అట్లా గుడికి వెళ్ళడము, ఇట్లా అంతా మన ఇట్లా సత్సంగంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి కొన్నిటిలో ఇన్వాల్వ్ అయితే మనము, సో వీ టెన్ టు డూ ప్యూరిఫై అయ్యి మనం కూడా వీ గెట్ ఇన్ టు దట్ మోడ్ అని చెప్పారు. అదొకటి. మళ్ళీ మనం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి మన కోరికలేం తీరవు. కాకుంటే మనము వాట్ ఎవర్ మేక్స్ యూ అంటే టేకింగ్ అవే ఫ్రమ్ గాడ్, మనం అలాంటి అవాయిడ్ చేయమని చెప్పారు. ఒకటి సత్సంగంలో ఉండడం, ఇంకొకటి ఏంటి చెప్పారు ఇవాళ, జస్ట్ బీ దేర్ ఇఫ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, ఇఫ్ యూ నామాలు పెట్టుకోవాలా, నామాలు పెట్టుకోకూడదా, ఇదంతా కాదు. నువ్వు వెళ్ళి దానాలు చేయాలా, ధర్మాలు చేయాలా, దట్ ఈస్ ద సెకండరీ. ఫస్ట్ బీ దేర్ ఇన్ ద టెంపుల్ అండ్ సరౌండెడ్ బై పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్. ఆల్రెడీ కోర్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే వాళ్ళతో ఉంటే ఆటోమేటిక్గా మేబీ ఇప్పుడు లేకుండా మెల్లగా ఓవర్ ద టైమ్ యూ విల్ గెట్ ఇన్ టు దట్ పాత్. నేను ఇదేదో పుణ్యకార్యం చేస్తున్న కోసం క్లాసులు చెప్పట్లేదు, జస్ట్ కీప్ మీ గ్రౌండెడ్. Hare Krishna Prabhu. I don't know if I wanted to add something, Prabhuji. Yes. So we actually had the fortune of having Swayam Bhagwan Keshav Swami Maharaj give a discourse, and in that discourse he said that very, very interesting thing is that we are become so ritualistic that we forgot the spirituality in
in that ritual. We become so ritualistic, like we do puja, this thing. But the whole idea of all these rituals is to connection with God, right? So these things are made only for us to connect to God. Yes. And so we forgot the actual reason why we are doing all these rituals. Absolutely, Why Mataji. everybody has So become materialistic, and they want, oh, I'm going to do this, so God is going to give me this. I'm going to donate so much money, so God is going to give me like 10 times more than that money. Yeah. That is what we expect from Krishna or any god, any demigod that we worship. But the whole idea was that we are missing that spiritualism in our devotion towards God. Like if you write an exam, it's not like you write an exam for God. You write an exam for yourself, but the ultimate result is how much effort you put. Just similarly, like how much with devotion you go and stand in front of God is the faster He'll get you close to Him. That's the bottom line, right? So that is what Maharaj had explained, that a lot of people are just worshipping God. A lot of people are just worshipping God, just going to church maybe one day, just playing namaz maybe, fasting for 40 days. That's all they're doing. But the rest of the time they're forgetting what is the ultimate goal of your life. That is to connecting with God and constantly be connected with Him. Even after being initiated, Prabhuji, and even after having so many, sadhu sangha and all, you get very distracted with materialism around you. Yes, exactly, bro. So it is not just once. You can be connected with God, but still there's so many distractions around you that will get you off that track when you're connected with God. Exactly. So that is a constant effort. That's the whole reason why they say you have to go to Mangal Aarti, you have to be with people similar thinking and all. So this will help you not get distracted, and you know that this is material around you and it's trying to divert you. So it's the same thing, Mataji. Like, in a day, at the end of the day, at the beginning of the day, you brush your teeth, you have your bath, just because you have to keep the rest of the day clean. It's the same thing. You might have to be clean for the rest of the day. You have to do that brushing. You have to do that prayer in the morning. The purpose of that is to keep the rest of the day in connection with God. Do your activities in connection with God. Correct. Otherwise, it becomes simply ritualistic. Mechanical. Yeah, there's no spirituality in the whole process. So the idea of me giving an example of food is that this is the spirituality is not something that you have to give up everything that you are doing, but you have to purify everything that you are doing. Even Albert Ford, Ambarish Prabhu, he's not the one who is just follower of Krishna. His grandfather, his father also were followers of Krishna. He is one who comes in front because he is right now doing a lot of service for TOVP. But Henry Ford actually was very associated with Srila Prabhupada, and he was the one who actually got this principle of not having there's something that my son was telling, that they had a case study in Babson where Henry Ford introduced not having all the 4 regulative principles in his office. So no illicit sex, no meat eating, no drinking, only those kind of employees he used to have in his office. But it didn't run for a long time, so he had to abolish it. So it comes from 3 generations. Henry Ford was the first one to actually be associated with Srila Prabhupada himself, and then his son, and now Ambarish Prabhu. Okay. I did not know about the previous generations. I did not know that. Okay. Yeah. But yeah, it started from Henry Ford. Yeah. Hare Krishna, Mrudula Mataji. Venkatrao Prabhu na Mrudula Mataji. Hare Krishna, Prabhuji. Hare Krishna.
Go ahead. You were saying like we need to do Mangala Harati to be grounded and all. So I did not get that. Like, No, I mean, see this in ISKCON, you have certain procedures that you do every day in the morning, basically. Like, you do 16 rounds of chanting. Again, if you look at any parampara have a defined procedures, basically. Any sampradaya you take, Sri Sampradaya, Rudra Sampradaya. In ISKCON, we have some simplified procedures, basically, like, every day morning, you do Mangala Harati, basically, which is like waking up the God. And then you do your rounds of chanting before you start your day. So normally in the Brahma Muhurta, you spend that kind of time. So if you go to any temple, early morning 4:30, the Mangala Harati happens, irrespective of where the temple is. Actually, today I'm speaking from temple premises, actually right behind the DTs. I'm actually sitting right behind the DTs of Pune temple, and took a small space, and I'm speaking, taking this class. I finished the Mangala Harati and I came here. After at 7:30, they have Darshan Harati. Darshan Harati means Alankar Harati between morning. So some of you who are not familiar with this ISKCON procedures, every day that 5 o'clock, 4:30 or 5 early in the morning, they have this Mangala Harati, temple to temple, 15-20 minutes it varies. But then at 7:15, this local temple has it at 7:15. Darshan Harati, which means between the Mangala Harati and this, like according to this thing, you have the Suprabhata Seva and the Alankara Seva. Similar to that, you have the early morning, and then Darshan Harati is what they call, that is Alankara Seva, which they do all the Alankaram, and then after that again they close the altar for Prasad, for Naivedjam, and then again altar is open. And then Mangala afternoon they have another Harati, in the evening they have Harati, and night they have Harati. Anyway, but at home, if you have home deities, you do the same thing. You follow the same thing. You do that because you at some point you try to get deities at home because you're not able to go to temple daily. Otherwise, if you're close by the temple, then you attend these Mangala Haratis in the temple. So again, then you do your chanting. These are certain things you are prescribed to do, just to keep your connectivity, renew your connectivity and daily basis with God, basically. You should also make sure that you're not just doing religiously, ritualistically, but defining and redefining that connectivity, so that gives you energy for the rest of the day to do your activities with God-centric mind. Only then you get freed up from your karma, basically. Once you are freed up from your karma, then you get out of this life and birth cycles, basically, life and death life cycles, basically. So that's the thing about that. Thank you, Prabhuji. Is there any? I had another question. So No there problem. will be Mangalarati in ISKCON temples. That's what you're Yes. saying. So there are Yes. different ISKCON temples in US too. Yes. Do Yes. they Yes. have anything live, like so we can connect and then? Where are you, Mataji? Where are you from? I am in Charlotte. Charlotte, North Carolina. Okay. Yes. Charlotte, North Carolina has temples. Probably somebody local might help you here. Charlotte should have a temple, Amma. Charlotte is a big town. No, Charlotte has temple, Guruji. What I'm saying is, if there is like I've seen like for example, if I see some Balaji temple in New Jersey, they have anything they do to God, like any homam or any arati, they have a live telecast. That means I can just go click there and I can watch them. So is there any facility in ISKCON, like ISKCON Boston or ISKCON? I don't see any, like the problem in Charlotte I have is I have to drive at least 45 minutes to Yes, go I to know. any temple. It's not very close, like So so. In India we have the Mayapur temple it's all live casted, basically, but it happens at Indian timings, basically 5 a.m. Okay. Mayapur. So in US East Coast, I don't know. Somebody in the East Coast should help me here. If what do you call it, the New York temple or any of those temples have live cast, basically. Yeah, Prabhuji. Actually, in Mayapur.tv, we have New Vrindavan. I see. Yeah, Okay. we have. If you go to Mayapur.tv, you can get all the ISKCON centers that do live telecast.
Okay. So the new So besides Vrindavan. Mayapur, they have Vrindavan, they have New Vrindavan, they have Atlanta, they have different centers. They do live telecasts, Prabhuji. Okay. Yeah. Yeah, there you go, Mataji. Mridula Mataji should be able to get that detail basically. Thank you so much, Thank Prabhuji. you, Can Mataji. someone send me the link? That would be awesome. Yes. Mataji, can you put that link in the group, Mataji? Premika Devdas Mataji. Yes, Prabhuji. I'm just doing it. Okay, thank you, Mataji. Hare Krishna. Put it in the WhatsApp. Thank you, Prabhuji, for Thank answering you. the question. Thank you. So, shall we 2.50? We'll just read the shloka, and then we'll continue the discussion next class. Is that okay? Because who wants to read the shloka? Chaduttarama ఎవరైనా? చదువుతానమ్మా. హరే కృష్ణ. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యచ్యస్వ యోగః కర్మసు కౌశలం. అనువాదము. భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సర్వ కర్మల యందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. హరే భక్తియుక్త సేవ యందు నియుక్తుడైన వాడు అంటే దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూఆర్ సేయింగ్. పొద్దున్నే ఆ భగవంతునితో లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుని రోజంతా గడుపుకోగలిగితే ఈ జన్మ యందే సుకృత దుష్కృత ఫలములు, మంచి ఫలాలు చెడు ఫలాలు రెండింటి నుంచి కూడా విముక్తులు అవుతాడు. మంచి ఫలాల నుంచి కూడా మనం విముక్తి పొందాలి. అందుచే సర్వ కర్మల యందు నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు ప్రయత్నింపు. ప్రతి కర్మలోని కూడా ఆ యోగము ఏం యోగం అయ్యి అంటే భగవంతునితో బంధం ఉండే యోగముతో. యోగం అంటేనే బంధం, యోగం అంటేనే భగవంతునితో బంధము. ఆ బంధముతోని నువ్వు కర్మలనన్నీ భక్తి యోగముతోని, ఆ భక్తి భావంతోని నీ కర్మలనన్నీ చేసుకుంటే ఇది మరో జన్మ కాదు, ఈ జన్మ యందే. దిస్ కెన్ బి యువర్ ఫైనల్ లైఫ్ బేసికలీ. ఇంకోసారి పుట్టాల్సిన అవసరం లేకుండా ఈ విషయం ప్రభుపాదుల వారు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. బేసికలీ ఈ జన్మ యందే, మేక్ ఇట్ యువర్ లాస్ట్ లైఫ్. అండ్ దట్ ఈస్ వాట్ భగవద్గీత ఇస్ సేయింగ్. అన్న దానికి రిఫరెన్స్ ఇదే. ఈ జన్మ యందే భక్తియుక్త సేవ యందు నియుక్తుడైన వాడు ఈ జన్మ యందే, మరో జన్మ అవసరం లేదు. ఈ జన్మతోనే దుష్కృతి సుకృతి, మంచి చెడు రెండు ఫలాల నుంచి కూడా బంధం నుంచి విముక్తిని పొందగలుగుతావయ్యా. నీ కర్మలు రెండింటినీ కూడా నువ్వు కడిగేసుకుని వాడు అవుతావు. అందుచే సర్వ కర్మల యందు, అందువలన అన్ని కర్మల యందు నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు ప్రయత్నించు. ఏ యోగము? భగవంతునితో బంధం ఉండే యోగం గురించి ప్రయత్నింపు చెప్పుకొచ్చారు. అంటే జస్ట్ కనీసం అదే పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఉన్నాం కాబట్టి నేను ఈ శ్లోకాన్ని రిఫరెన్స్ గా డిస్కషన్ స్టార్ట్ చేశాను. బట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ 2.50 నుంచి మొదలు పెట్టుకుందాం. So yes, I'm stopping the class here because it's already 7. I'll also have to go back to the temple. So any other questions we can discuss? Like if you want, I can even stop recording so that you don't have to worry about it.